మొదటి తిమోతి రాసిన పత్రిక 2వ అధ్యాయము 5వ వచనం 6వ వచనం కలిసి చదువుకుందాం. ఉపదేశ సారం ఏదేమనగా, పవిత్ర హృదయము నుండి, మంచి మనస్సాక్షి నుండి, నిష్కపటమైన విశ్వాసము నుండి కలుగు ప్రేమయే. కొందరు వీటిని మానుకొని తొలగిపోయి తాము చెప్పు వాటినైనను నిశ్చయమైన వాటి రూఢిగా పలుకు వాటినైనను గ్రహింపకపోయినను ధర్మశాస్త్ర దేశకులైన యుండుగోరి నిష్ప్రయోజనమైన ముచ్చటలకు తిరిగిరి. దేవుడి మాటలను దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుందాం. మా ప్రియమైన యేసుక్రీస్తు ప్రభువా, నీకు వేలాది వందనాలు, స్తోత్రాలు తెలియజేస్తూ ఉన్నాం. ప్రభా, నిలబడిన దాసుని కూడా నీ పరిశుద్ధాత్మ శక్తిని కుమ్మరించి నీవే నాతో మాతో మాట్లాడమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రియమైన దేవుని వారలారా, ఇక్కడ ఈ తిమోతి రాసిన పత్రిక అపోస్తలుడైన పౌలు రాశాడు. పౌలు ఇక్కడ పలుకుతున్నటువంటి మాటలు, రాసినటువంటి మాటలు మనం గమనించినట్లయితే, ఉపదేశ సారం ఏదనగా, పవిత్ర హృదయం నుండి, మంచి మనస్సాక్షి నుండి, నిష్కపటమైన విశ్వాసము నుండి కలుగు ప్రేమయే. హల్లెలూయా. ప్రేమ ఎలాంటి వారికి కలుగుతుందంట? ప్రేమ ఎలాంటి వారికి ప్రేమ ఎవరి దగ్గర ఉంటుందంట? ఎలాంటి వారి దగ్గర ఉందంట? పవిత్రమైన హృదయం ఉన్న వారి దగ్గర ప్రేమ ఉందంట. హల్లెలూయా. పవిత్రమైన హృదయమును, మంచి మనస్సాక్షి ఉన్న వారి దగ్గర, నిష్కపటమైన వారి దగ్గర ఏముంటుందంట? ప్రేమ. ఈరోజు ప్రేమ మానవులు తెలియక ఈ లోక సంబంధమైన వాటి కోసము, ఈ లోక సంబంధమైన ఉన్నటువంటి ప్రేమల కోసము ఎంతగానో ప్రయాసపడుతూ ఉన్నారు. ఈరోజు ప్రేమ ప్రతికూల పరిస్థితులన్నిటిని కూడా ప్రేమ మార్చగలదు. ప్రేమ యేసయ్య ప్రేమ. యేసయ్య ప్రేమ నీలో ఉంటే, నీ పవిత్రమైన హృదయము, నీ మంచి మనస్సాక్షి, నిష్కపటమైన విశ్వాసము ద్వారా నువ్వు చేపట్టిన పనులైనా, నిశ్చయమైనటువంటి నువ్వు పలికేవేవైనా సమస్తము నీవు జయించగలుగుతావు. ఈరోజు నీవు ప్రేమ లేక, ఐక్యత లేక, సహవాసము లేక, సంఘము లేక, ఈరోజు దేవుని ప్రేమ గురించి తెలుసుకోలేకపోతున్నారు చాలామంది. దేవుని ప్రేమ నరుల వంటి ప్రేమ కానే కాదు. దేవుని ప్రేమ శాశ్వతమైన ప్రేమ. ఆయన నీ కొరకు, నా కొరకై, ఎన్నోసార్లు చెప్పాను నేను, తండ్రి కుడిపాశాన్ని విడిచిపెట్టి, సమస్త రాజ్యాన్ని విడిచిపెట్టి, దేవదూతల గుంపునంతా విడిచిపెట్టి ఆయన ఈ లోకానికి దిగొచ్చి నీ కొరకై, నా కొరకై మనిషిగా జీవించి మన ప్రతి పాపములన్నిటినీ కూడా ఆయన రక్తము కార్చి చనిపోయి తిరిగి లేచాడు. ఈరోజు ఆ ప్రేమ ఎంతో విలువైన ప్రేమ. ఆ ప్రేమ ఎంతో ఉన్నతమైన ప్రేమ. అందుకే ఒక మాట చూడండి, యోహాను సువార్త 1వ అధ్యాయము 10వ వచనంలో ఒక మాట ఉంటుంది చూడండి. ఆయన లోకములో ఉండెను, లోకం ఆయన మూలముగా కలిగెను, కానీ లోకం ఆయనను తీసుకొనలేదు. హల్లెలూయా. దేవుడు లోకంలో ఉన్నాడంట. లోకమును కలుగజేసింది ఎవరు? దేవుడే. కానీ దేవుడు లోకాన్ని తీసుకొని పోలేదంట. నేను చెప్పేది అర్థమవుతుందా? దేవుడు ఈ లోకముకు వచ్చాడు, దేవుడు ఈ లోకములో అనుభవించాడు, దేవుడు ఈ లోకాన్నంతా ఆయనే చేశాడు, ఆయనే సృష్టించాడు. కానీ ఆయన పోయేటప్పుడు లోకాన్ని తీసుకొని పోయినాడా? ఎవరిని తీసుకొని పోయినాడు? ఆయన చనిపోయినప్పుడు ఆత్మలను తీసుకొని పోయినాడు. ప్రాముఖ్యంగా నాకు దేవుడు ఒక మాట జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఆ శిలువ మీద ఆ ఒక్క చెడ్డ దొంగను విడిచిపెట్టి మంచి దొంగని దేవుడు ఏం చేశాడంట? తీసుకొని పోయినాడు. నీవు నేడే నాతో పరదేశీలో ఉందు అన్నాడు దేవుడు. అంటే ఇప్పుడు అలా ఈరోజు నాతో ఈ లోకమంతా ఉండును గాక అన్నాడా? లేదంటే ఈరోజు నీవు నాతో పరదేశంలో ఉందుగాక అని ఒక మనిషితో మాట్లాడుతూ ఉన్నాడా? ఒక మనిషితోనే. దేవుని కావాల్సింది నరులు కానీ లోకము కాదు.
దేవునికి కావాల్సింది నీ హృదయం, నా హృదయం కానీ మన శరీరము కాదు. నీ ఆలోచనలు, నీ కుయుక్తులు ఇవేవి కూడా దేవునికి అవసరం లేదు. కానీ దేవునికి కావాల్సింది నీ అంతరంగం. నీ అంతరంగాన్ని దేవుడు పరీక్షించి పరిశోధించి ఒకానొకరు ఆయన వచ్చినప్పుడు ఆయన నిన్ను తీసుకొని పోవాలంటే ఈ లోకమును నీవు కూడా ఏం చేయాలా? విడిచిపెట్టాలా. హల్లెలూయా. ఈ లోకము ఏది శాశ్వతము కాదు, ఏది శాశ్వతం కాదు. ఈ లోకం ఎన్నటికీ శాశ్వతం కాదు. ఈరోజు ఈ లోకం కోసం ప్రాకులాడుతున్నావేమో, ఈ లోకం కోసం ప్రయాసపడుతున్నావేమో. ఈరోజు ప్రపంచంలోనే ఒక హోటల్ ఉంది. ఆ హోటల్ ఏంటంటే ఆ హోటల్ పేరు నాకు గుర్తు రావట్లేదు, కానీ అది ఒక అమెరికా దేశంలో ఉంది ఆ హోటల్. ఆ హోటల్ పేరు ఏమని పెట్టాడంట అతనంటే, 6 రోజులు మాత్రమే ఇది ఓపెన్, ఆదివారం మాత్రం క్లోజ్. అంటే ఇప్పుడు మామూలుగా రెస్టారెంట్లు, హోటళ్ళు ఎప్పుడు బాగా జరుగుతాయి? ఆదివారమే. ఎందుకు? ఆదివారం అందరు ఇంటి దగ్గర ఉంటారు. మధ్యాహ్నం చర్చికి పోయేటోళ్ళు, ఏదైనా పూజలో అన్నీ చేసుకున్న వాళ్ళందరూ కూడా మధ్యాహ్నం మాత్రం అందరు ఎక్కడికి పోతారు? హోటల్లోకి పోతారు, తినడానికో ఎంజాయ్గా తిరగడానికో పోతారు. కానీ ఆయన అన్నాడంట, ఆదివారం నా దేవునిది కాబట్టి నేను ఆదివారము నా హోటల్ తెరచను అన్నాడంట. సరే సార్, మీరు ఆదివారం హోటల్ తెరచరు కదా, మరి మీకు నష్టం కదా, మరి మీకు ఇన్ని బ్రాంచీలు ఉన్నాయి, ఇంత వ్యాపారం ఉంది, ఇంత సామ్రాజ్యం ఉంది, మరి మీరు ఎలాగా వీటిని మెయింటైన్ చేస్తున్నారంటే, నాకు 6 రోజులు దేవుడు ఇచ్చాడు, ఈ 6 రోజులు నేను ఒక్క ఆదివారం సంపాదించేదానికంటే 100 రెట్లు సంపాదిస్తున్నా అన్నాడంట. హల్లెలూయా. ఆదివారం సంపాదించేది 10 రూపాయలే, కానీ ఈ 6 రోజులు నేను సంపాదించేది 100 రూపాయలు అన్నాడంట. అందుకే నాకు ఏ నష్టము రాలే. దేవుడు నా పక్షాన ఉన్నాడు, నా సమయము దేవునిదే, నా జీవితము దేవునిదే. లాస్ట్కి అతను అన్నాడంట, రిపోర్టర్ అన్నాడంట, సార్ మీరు నిజంగా అంత భక్తునివైతే ఒకవేళ ఇప్పుడు నీ ఆస్తి అంతా దేవునికి ఇచ్చేయమంటే ఇచ్చేస్తావా అన్నాడంట. ఎవరు అడిగినారంట? రిపోర్టరు. అతను అడిగినాడంట ఆ కోటీశ్వరుణ్ణి. అతను అన్నాడంట, నా జీవితమే యేసయ్యకి ఇచ్చాను రా బాబు, నా ఆస్తి ఏముంది? హల్లెలూయా. నా జీవితమే యేసయ్యకి ఇచ్చిన, నా ఆస్తి ఏముంది అని అన్నాడంట. అట్లా ఈరోజు ఆ త్యాగము మనలో కూడా ఉండాలా. దేవుని ప్రేమించండి అయ్యా. దేవునికి ఎంతో శక్తిని ఇస్తున్నాడు, బలముని ఇస్తున్నాడు, మంచి భార్యని ఇచ్చాడు, కుటుంబాన్ని ఇచ్చాడు, పిల్లలు ఇచ్చాడు. గర్భఫలం లేనప్పుడేమో చర్చిలకు రాత్రి పగులు చర్చి చుట్టే తిరిగేది. అనారోగ్యం బాగలేనప్పుడేమో రాత్రి పగులు చర్చి చుట్టే తిరుగుతారు. ఏదన్నా కష్టం వచ్చినప్పుడు, వివాహాలు కాలేదన్నప్పుడు, ఇబ్బందులు వచ్చినప్పుడేమో చర్చిలు చుట్టే తిరిగేది. అన్నీ బాగున్నప్పుడు మాత్రం పాస్టర్ అయ్యా మీ దిక్కు తిరగాల, పాస్టర్ అయ్యా మీ చుట్టూ తిరుగుతున్నాలా, రండమ్మా 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 రండమ్మా. ఏంది పాస్టర్ అయ్యా, ఏంది ఎప్పుడు ప్రార్థనకి రమ్మంటావు, మాకు పనులు ఉండయిపో, ఏంది నువ్వు చెప్తావు. ఈరోజు పాస్టర్ అయ్యకు ఆ ప్రేమ తెలుసు కాబట్టి పాస్టర్ అయ్య మిమ్మల్ని నరకానికి పోనీయకుండా కాపాడుతూ ఉంటాడు. ఈరోజు లోకమును నీవు లోకమును ప్రేమిస్తే దేవుని ప్రేమించలేవు. వాక్యం అదే చెబుతుంది. ఈ లోకాన్ని నువ్వు ప్రేమిస్తే దేవుని నువ్వు ప్రేమించలేవు. ఈ లోకమును ద్వేషిస్తే దేవుని బహుగా ప్రేమించగలవు. హల్లెలూయా. చాలామంది అడుగుతారు, ఒక రోజున నేనే ఈ మన శాలబేట కూర్చొని ఉన్నా. ఒక ఆయన బండిలో పోతా ఉన్నాడు. ఆయన రెగ్యులర్గా ఆయన చూస్తూ ఉంటా, ఆయన నన్ను చూస్తూ ఉన్నాడు. సరే నేను కొద్ది రోజులు అయిపోయింది, ఒక 6 నెలలు అయిపోయింది. ఈ ఊరికి వచ్చిన కొత్తలో నేను చెప్పేది, ఈ ఊరికి వచ్చిన కొత్తలో ఆయన నన్ను చూస్తూ ఉండేవాడు. ఈడ మందిరం అంతా కట్టుకుంటా, నేను రాత్రి పగుళ్ళు ఈయనే ఉండేవాడిని. నీళ్లు పట్టుకుంటాను, ఆ పని చేసుకుంటాను, ఈడే ఉండేవాడిని. అట్లా ఉండేటప్పుడు ఆ వ్యక్తి ఒక రోజున బండి ఆపి నా దగ్గరకు వచ్చి ఏమడిగినాడంటే, బాబు ఇంత చిన్నపిల్లనివి, ఇంత మందిరం కడుతున్నవే, నీకెవరైనా ఫండ్స్ ఇచ్చినారా అంటే, లేదయ్యా నాకెవరు ఇవ్వలేదు, నాకు దేవుడు ఉన్నాడు, దేవుడు నాకు సాయం చేస్తూ ఉన్నాడు. సరే నీకు శ్రమలు లేవా, నీకు బాధలు లేవా, నీకు అప్పులు లేవా, మీ అమ్మ మీ నాన్న నీకు అన్నీ ఇస్తూ ఉంటారులే, మీ అమ్మ మీ నాన్న నీకు అన్నీ చేసి పెడతా ఉంటారు కాబట్టి, వాళ్ళు సంపాదిస్తున్నారు కాబట్టి
నువ్వు ఈరోజు ఇది కడతా ఉన్నావులే అంటే, కాదు అంకుల్, నాకెవరు ఏమి ఇవ్వట్లేదు, ఇది దేవుని ద్వారానే జరుగుతూ ఉంది అంటే ఆయన ప్రతి మాట కూడా నోరు తెరుచుకుంటా ఉన్నాడు, ఎల్లబెట్టుకుంటా ఉన్నాడు నోరంతా ఆశ్చర్యంతో. అంకుల్ మీరు అనుకోవచ్చు నాకు శ్రమలు లేవని, ఇబ్బందులు లేవని, కానీ మీకంటే నాకు శ్రమలు ఎక్కువ ఉన్నాయని. నా శ్రమలు, నా బాధలన్నీ చెప్పినప్పుడు ఆయన అన్నాడు, ఓరని మరి ఇంత సంతోషంగా ఎట్లా నవ్వుతున్నావు, ఇంత ఆనందంగా ఎట్లా నవ్వుతున్నావు, ఇన్ని కష్టాలు, ఇన్ని ఇబ్బందులు, ఇంత శ్రమలు పెట్టుకొని నీ వారే నేను ఎంత చేసినా కూడా నువ్వు ఎట్లా ఎంత బాగున్నావు, ఎంత సంతోషంగా ఉన్నావు అంటే, నాలో ఉన్నవాడు నాకు సంతోషం ఇచ్చాడు. హల్లెలూయా. మనము పైనున్న వాటినే చూస్తామండి, ఇదే మనలో తప్పు. మనము పైనున్న వాటినే చూస్తాం, కానీ అంతరంగంలో దేవుడు మనకు శాంతినిస్తాడు, సమాధానం ఇస్తాడు, అది మనకు కనపడదు. మనకి ఎంతసేపు ఉన్న శోధనే, శ్రమే, ఇబ్బందే, ఇవి ఒక కంచు కోటలాగా మనకు అడ్డం ఉంటాయి, వాటిని చూసి మనం భయపడతాం. కానీ దేవుడు అంటాడు, మీ పక్షం నేను ఉన్నాను, యుద్ధము చేయవాడును నేనే. ఇప్పుడు చాలామంది దావీదు చిన్నవాడే, కానీ గొలియాతు ఉన్నతమైన వాడు. కానీ దావీదు గొలియాతును చూసి భయపడలా. ఈరోజు మనము కూడా మన జీవితంలో ఉన్నటువంటి శ్రమలు, బాధలు, కష్టాలు ఆ గొలియాతు అనుకోండి, మనం వాడిని చూసి భయపడతాం. మన బతుకది. ఆ గొలియాతును చూసి మనం భయపడుతున్నాం. అప్పులనే గొలియాతు, పాపం అనే గొలియాతు, శ్రమ అనే గొలియాతు, ఇటువంటి గొలియాతులు ఎన్నో ఉన్నాయి మనలో. కానీ దేవుడేమో మనల్ని దావీదు మాదిరి మారుస్తానురా మిమ్మల్ని అంటే, మనం వాడిని చూసి భయపడతాం. ఆ గొలియాతును చూసి భయపడతాం. ఓయమ్మ, నాలో త్రాగుడు ఉంది, నేను మానేయలేను. నాలో వ్యసనాలు ఉన్నాయి, నేను మానేయలేను. నాలో లోక సంబంధమైన జీవితం ఉంది, నేను మానేయలేను. కానీ దేవుడు అంటాడు, నేను నిన్ను దావీదు వలె మారుస్తా, దావీదు వలె మారుస్తా నిన్ను అని అంటాడు. కానీ నువ్వు మాత్రం ఆ గొలియాతును చూసి భయపడతావు. కానీ ఈరోజు ఆ చిన్నవాడైనటువంటి దావీదు గొలియాతుని చూసి భయపడలా. ఒకే ఒక రాయితో గొలియాతును ఏం చేశాడంట? హతము చేశాడంట. హల్లెలూయా. ఈరోజు నీ శ్రమ ఏదైనా, బాధ ఏదైనా, చింత ఏదైనా, అది గొలియాతే. కానీ యేసయ్య శక్తి నీ దగ్గర ఉంటే ఒక్క రాయితో ఆ గొలియాతు నీవు కూడా జయించచ్చు. హల్లెలూయా. ఈరోజు గొలియాతు నీలో ఉన్నాడేమో, దావీదు వలె మారు. దావీదు చిన్నవాడే, దావీదు తన సైజు చిన్నదే, కానీ ఆజానుబాహుడైన గొలియాతును ఒకే ఒక్క రాయితో కొట్టి చంపాడు. అందుకే దేవుని మాట సెలవిస్తూ ఉంది, ఆయన లోకంలో ఉండెను, లోకములు ఆయన మూలంగా కలిగెను, కానీ లోకం ఆయనను తీసుకొని పోలేదంట. హల్లెలూయా. ఈరోజు దేవుడు లోకములో ఉన్నాడు. ఆయన నీ పక్షమున, నా పక్షమున ఆయన ఉన్నాడు. ఆయన ఉన్నాడు కాబట్టే ఈరోజు నీ బ్రతుకు, నా బ్రతుకును దేవుడు సరిచేశాడు. మన జీవితంలో ఉన్న అనేకమైన గొలియాతులను ఆయన తీసివేశాడు ఒకే ఒక్క రాయితో. అదే యేసు రక్తం. యేసు రక్తం ప్రతి పాపమును కడిగి ఏం చేస్తుందంట? పవిత్రపరుస్తుందంట. హల్లెలూయా. ఈరోజు యేసయ్య రక్తం అది మండుచున్నటువంటి అగ్నిగోళం. అది ఈరోజు యేసయ్య రక్తం నీ మీద ప్రోక్షించబడితే, ఆ రక్తము నీ మీద కుమ్మరించబడితే, ప్రతి అంధకార చీకటి శక్తులు, ప్రతి పాప రోగము, వ్యాధి బాధ రోగము యేసు నామములో కాల్చివేయబడతాయి. హల్లెలూయా. కానీ నీకేం కావాలా? యేసయ్య రక్తం కావాలి. ఈరోజు దావీదు యేసయ్య శక్తిని పొందుకున్నాడు కాబట్టి గొలియాతును చంపాడు. ఈ యేసు ప్రభు ఈ లోకంలో ఉన్నాడు కాబట్టి ఈ లోకమంతా ఆయన మూలముగా కలిగింది. ఈ దేవుడు మన పక్షం ఉన్నాడు కాబట్టి ఈరోజు నిన్ను, నన్ను ఆయన సజీవ లెక్కల్లో ఉంచాడు. ఈరోజు ఎన్నో సార్లు ఎన్నో ఇబ్బందుల చేత, కష్టముల చేత చాలామంది, అన్నా నేను చచ్చిపోతానన్నా, నా వల్ల కాదన్నా, నేను ఆత్మహత్య చేసుకుంటానన్నా, నా భర్త నన్ను కొడుతున్నాడన్నా, నా భార్య నా మాట వినట్లేదన్నా, నా పిల్లలు నా మాట వినట్లేదన్నా, నాకు చావే గతి అని ఈరోజు చాలామంది, ఎంతోమంది ఈరోజు జీవితాల్లో బాధతో, కష్టములతో ఉన్నారు. యేసు ప్రభుని ఆశ్రయిస్తే అది బాధ అయినా, అది ఏదైనా సరే అమ్మా, దేవుని పక్షాన ఉంటాడు. దేవుని ఆశ్రయించు. దేవుని ఆశ్రయిస్తే ఆయన నిన్ను కూడా పరలోకానికి తీసుకెళ్తాడు. ఈ లోకంలో నీకు శ్రమ కలుగుననే వాక్యంలో ఉంది. శ్రమలు వచ్చినా, ఎన్ని వచ్చినా దేవుని చెయ్యి ఎన్నటికీ విడిచిపెట్టాడు. దేవుని పక్షాన గొప్ప కార్యాలు చేసేవాడు ఆయన. ఈరోజు మనమే
ఆ గొప్ప కార్యాలన్నీ పొందుకుంటున్నాము, ఆ మేలులన్నీ పొందుకుంటున్నాము, లాస్ట్కి యేసు ప్రభుకే బాయ్ చెప్తాం. అది మనలో బుద్ధి, మానవుని బుద్ధి. అది మేలు చేసిన వారికే మనం కీడు చేస్తాం, మంచి చేసిన వారికే మనం వారి మీద రాళ్ళు వేస్తాం. వెనకనే ఉండి గుంతలు తోగేటోళ్ళు కొంతమంది ఉంటారు, మనతో పాటే ఉంటారు, మన గుంత తోగుతూ ఉంటారు, మనతో పాటే మాట్లాడతారు, మనతో పాటే మంచిగా ఉంటారు. నీ బంధువులైనా స్నేహితులైనా ఎవరైనా సరే, నువ్వు ఎవరిని నమ్మద్దు, యేసు ప్రభువును తప్పక. వాక్యం సెలవిస్తూ ఉంది, నరులను ఆశ్రయించుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. హల్లెలూయా. దేవుని ఆశ్రయించండి. దేవునికి అసాధ్యమైంది ఏది లేదు. ఆయన ఉన్నవాడు, అనువాడు, పిలిస్తే పలికేవాడు. ఆయన రాయి కాదు, రప్ప కాదు, చెట్టు కాదు, పుట్ట కాదు. ఆయన ఒక పాట కూడా ఉంది కదా, చిత్రాల వాడే మన యేసయ్య, చాలా చిత్రాల వాడే మన యేసయ్య. రాయి రప్ప మొక్కవద్దు, చెట్టు పుట్ట కొలవవద్దు, దయగలవాడమ్మో ఈ జగమున లేడమ్మో. ఈ జగమున లేడంట. హల్లెలూయా. ఈ జగమున కాదు, తరతరాలు యుగ యుగాలు ఈయనే దేవుడు. యేసు క్రీస్తు తప్ప వేరొక దేవుడు లేడు. అన్నమాట దేవుడు ఎన్నోసార్లు చెప్పాడు, నా ముందు దేవుడు లేడు, నా తర్వాత దేవుడు లేడు, నేను మాత్రమే సర్వంతర్యామి, నేను సర్వశక్తిమంతుడను, నేనే అధిపతుడను. ఈ సమస్త సృష్టి, ఈ మానవుడు సమస్తము నా స్వాధీనంలో ఉన్నాయి, నేను మాత్రమే మీ అందరికీ అధిపతిని. హల్లెలూయా. ఈరోజు దేవుని చెంత మనం ఉండాలి. దేవుడు మనల్ని కూడా అనేకమైన వాటి మీద నియమిస్తూ ఉన్నాడు. ఈ నిజమైన దేవుడు మాట ఇచ్చి తప్పేవాడు కాదు ఆయన. ఈరోజు నీవు కొంచెంలో నమ్మకంగా ఉండు. ఒకవేళ ఒంటరి జీవితం జీవిస్తున్నావేమో, ఒంటరి జీవితం అనుభవిస్తున్నావేమో, ఆ ఒంటరితనాన్ని దేవుడు నాతో ఉన్నాడు అనుకో. ఒకవేళ నీకు అందరూ ఉన్నా ఎవరు లేనట్టుగా ఉన్నావేమో, అయితే నీకు దేవుడు ఉన్నాడని అనుకో. నువ్వు ఎన్ని ఇబ్బందుల్లో ఉన్నా నాకు దేవుడు ఉన్నాడు అనే మాట నోట్లోంచి రాని. ఈరోజు నీకు ఎంత కష్టం వచ్చినా, ఎంత స్థితి నీకు అదిగా, ఎంత స్థితి వచ్చినా, పీకల్లోతు శ్రమలు వచ్చినా, నా దేవుడు నాకున్నాడు అనే మాట రాని నోట్లో నుంచి. ఆ మాట వస్తే దేవుని పక్షున గొప్ప కార్యాలు చేస్తాడు. ఈరోజు నీవే ప్రయాసపడి, నీవే రాత్రి పగులు ప్రయాసపడి ఎంత స్థితికి పోవాలన్నా నువ్వు పోలేవు. దేవుని కృప నీకు ఉంటే నువ్వు పోగలుగుతావు. దేవుని సహాయం నీ మీద ఉంటే నువ్వు పోగలుగుతావు. దావీదు అంటాడు కదా, కొండలు తట్టు చూడగా నాకు సహాయము కలగలేదు, కానీ నీ వైపు చూడగా నాకు సహాయము కలిగింది. ఈరోజు చాలామంది ఎక్కడ పడితే ఆడ సహాయమో, నాకు సహాయం చేయి, నాకు సహాయం చేయి. చాలామంది అన్నారు, ఈ మందిరం ఆగిపోయింది కదా, ఎవరికైనా రాజకీయ నాయకులు కాడికి పోదాంపా, వాళ్ళ నీళ్ళని అడగచ్చుకుందాంపా, సహాయం చేస్తారుపా. ఎవరు మనుషులా మనకు సాయం చేసేది? మనకు సాయం చేసేది ఎవరు? దేవుడే. ఆయన చిత్తములో ఇది ఎప్పుడు కడతాడో అప్పుడు కట్టాలి ఆయనే. ఆయనకు తెలుసు. ఆయన సంకల్పంలో పిలిచబడిన వారిని ఏ రీతిగా గణపరచాలో, ఏ రీతిగా ఉన్నత స్థితికి తీసుకెళ్లాలో ఆయనకు తెలుసు. చాలామంది తెలియక వాళ్ళ కాడికి పోదాంపా, వీళ్ళ కాడికి పోదాంపా, వాళ్ళు ఇచ్చారు, వీళ్ళు ఇచ్చారు అని అనుకుంటాం. కానీ మనం దేవుని దగ్గర ఉన్నాం. దేవుడు అడుక్కునేవాడు కాదు, దేవుడు భిక్షమెత్తుకునేవాడు కాదు, దేవుడు నరుల వంటి వాడు కాదు. ఆయన చెయ్యి మహోన్నతమైన చెయ్యి అంట. ఆయన చేతి గుండా మనకిస్తే ఇంక ఎంత మూటో అది. పట్టజాలనంత విస్తారమైన దీవెనలు మీ మీద కుమ్మరిస్తా అన్నాడు. హల్లెలూయా. ఈరోజు నిన్ను ఆస్తి కర్తలుగా చేయాలన్నా ఆయనే, బికారులుగా చేయాలన్నా కూడా ఆయనే. ఈరోజు ఆయనకు సాధ్యమేందంటూ ఇంక ఏది లేదు. ఆయనకు అన్నీ తెలుసు. నిన్ను ఎత్తాలన్నా వంచాలన్నా, నువ్వు ఒకవేళ గర్వపడితే నేను వంచాలనా లేదా, అన్నీ ఎవరికి తెలుసు? దేవునికి తెలుసు. ఈరోజు నీ ప్రతి పరిస్థితులు, ప్రతి చింత యావత్తు ఆయన మీద పోయి, నీ చింత యావత్తులు ఆయన తుడిచివేయకపోతే మీరు అడగండి. కానీ మనమా చింత వేస్తాము, మళ్ళా ఏసై ఆడ చేర్చలేని మళ్ళీ ఆ చింత మనమే వెనక్కి తీసుకుంటాం. రాత్రి పగులు మనమే ప్రయాసపడతాం. క్రిస్మస్ మనం జరుపుకుంటాం బాగా కదా. క్రిస్మస్ పండగకి ఒక తాత ఉంటాడు, క్రిస్మస్ తాత అని అంటారు చాలామంది. క్రిస్మస్ తాత ఎర్ర టోపీ పెట్టుకొని, ఎర్ర డ్రెస్ వేసుకొని,
ఆ తాత ఒకప్పుడు అసలు ఈ క్రిస్మస్ అనే ఈ పండగ వెలుగులోకి ఎక్కువ బాగా వచ్చిందంటే ఆ తాత వల్లనే, ఆ క్రిస్మస్ తాత వల్లనే. ఆ క్రిస్మస్ తాత ఏం చేసేవాడంటే అతను ఉండే ఊరిలో, అతను ఉండే ఆ జిల్లాలో, ఆ ప్రాంతంలో పేదవాళ్ళందరినీ కనుక్కుంటాడంట. కనుక్కొని రాత్రి పగుళ్ళు తనకున్న సంపద, ఆస్తిని అన్నిటినీ అమ్ముకొని ఆ పండగ కోసం రెడీ చేసుకుంటాడంట. రెడీ చేసుకొని ఇదిగో ఈ ఇంట్లో ఈ సమస్య ఉంది, ఆ ఇంటి దగ్గర పోయి కొన్ని కట్టలు డబ్బు వేసి వస్తాడంట. వాళ్ళకి ఇదిగో ఆ పిల్లోనికి సైకిల్ కావాలా, ఇదో సైకిల్ పెట్టేసి వస్తాడంట. ఏదో వాళ్ళ ఇంట్లో కారు కావాలా, కారు పెట్టి వస్తాడంట. వాళ్ళకి ఇదిగో ఆహారం లేదు, వాళ్ళకి ఆహారం ఇచ్చి వస్తాడంట. అంటే మనుషులకు సహాయం చేసేవాడిగా క్రిస్మస్ తాత ఉన్నాడు. వాక్యం చెప్పేది అదే. నువ్వు ఎదుటోరికి సహాయం చేస్తే ఎవరికి అప్పించిన వాడు అవుతావంట? దేవునికి అప్పించిన వాడు అవుతావంట. హల్లెలూయా. ఈరోజు దేవునికి ఎప్పుడైనా అప్పించే మనసు నీకుందా? ఎప్పుడైనా దేవునికి అప్పించావా? నువ్వు ఎంతసేపు పెరుక్కోవడమే, త్యా త్యా త్యా. ఎప్పుడన్నా దేవునికి అప్పించావా? కొంతమంది అంటారు, పెళ్ళికి కూడా బిచ్చం పెట్టవురా నువ్వు దరిద్రులా అని అంటారు కదా, పిసనారోడా. కాకి కూడా ఒక మెతుకు పెట్టరురా మీరు. ఈరోజు మన జీవితాల్లో మనం కూడా అటు ఉండడం మంచిది కాదు. ఈరోజు నీకు కలిగిన దాంట్లో ఒక పిడిచా ఒకరికి సహాయం చేయి. నీ దగ్గర 10 రూపాయలు ఉంటే 1 రూపాయి సహాయం చేయి. ఎంతోమంది, మీరు బాగా వినండి, ఎంతోమంది ఒంటరి జీవితం జీవించే వాళ్ళు ఉంటారు. మన ఊర్లోనే తీసుకోండి, ఎక్కడో ఎందుకులే, ఒంటరి జీవితం. ముసలోళ్ళు మంచం మీద పడి ఉంటారు. వారిని చూస్తాం కానీ వారికి ఒక ముద్ద అన్నం పెట్టాం. వారికి చూస్తాం కానీ ఒక 10 రూపాయలు సహాయం చేయం. వారిని చూస్తా పోతాం, వారికి ఒక చీరనో జాకెటో, కనీసం ఇంట్లో అన్ని బీరువాళ్ళు ఉంటాయి కానీ ఒక పాత చీర పోయి ఇద్దాం ఆమెకి అని ఆలోచన రాదు. ఆమె కోసం ప్రార్థన చేద్దాం ఆలోచన రాదు. కనీసం గంజి నీళ్ళన్నా పోతాం ఆలోచన రాదు. ఆమె చచ్చిపోయినప్పుడు మాత్రం ఆమె చుట్టూ పోయి ఆమెకు అన్నీ చేస్తూ ఉంటారు. బతుకున్నప్పుడు ఒక అన్నం పెట్టండి నాయన అంటే ఎవడు పెట్టడు, కానీ చచ్చిపోయినప్పుడు మాత్రం మాది 500, ఆమెది 500, ఆమెది 500 చందాలు వేసుకొని ఆమెను ఎత్తుకొని పోయి పారేసి వచ్చారు. ఈరోజు మనిషి నీ చావు కోరుతున్నాడు కానీ నీ మేలు కోరడంలా. ఈరోజు నీవు మనిషి మేలును కోరుకో. మనుషులు బాగుపడాలని, మనుషులు దీవించబడాలని, మనుషులు ఆశీర్వదించబడాలని, మనుషులు యేసయ్యను నమ్ముకోవాలని ప్రార్థన చేయి. వారి కోసం కష్టపడు. ఉన్నదాన్ని వేషించిన ఆయన ఏం సంపాదిస్తావు? సంపాదించి ఎవరికి మూట కడతావు? ఏం చేస్తావు దాన్ని సంపాదించి? వీలైతే నలుగురికి సహాయం చేయి, నలుగురికి పంచిపెట్టి వారిని దేవుని నడిపి. అదే వాక్యం చెబుతా ఉంది. ఈరోజు ఏమి తినుదామా, ఏమి ఏం ధరించుకుందామని ప్రయాసపడితే ఆ ధనవంతుడైన లాజరు ఎక్కడికి పోయినాడు? ధనవంతుడు నరకానికి పోయినాడు. ఆ పేదవాడు ఎక్కడికి పోయినాడు? పరలోక రాజ్యానికి పోయినాడు. అప్పుడు ఈ ధనవంతుడు ఆ పేదవాడిని అడుగుతా ఉన్నాడు, రే ఏంద్ర నువ్వు వాడున్నావే అంటే, నేను నాది లేదు, నా దేవుడు నన్ను పిలుచుకొని వచ్చినాడు అంటే. ఇప్పుడు దేవుడు ఎవరి పక్షంలో ఉన్నాడు? మంచి చేసే వారి పక్షంనే ఉంటాడు ఆయన. హల్లెలూయా. యథార్థవంతుల వైపే ఉంటాడు ఆయన. అందుకని మనం చదివినాం, ఎలాంటి ప్రేమ కలిగి ఉంటారంట? ఎవరు? నిష్కపటమైన వారు. చదవన్న మాట ఉందని చదివినాం కదా, మొదటి తిమోతి 2వ అధ్యాయం 5వ వచనం 6వ వచనం చూస్తే, పవిత్ర హృదయము నుండి, మంచి మనస్సాక్షి నుండి, నిష్కపటమైన విశ్వాసం నుండి కలుగు ప్రేమయే. ప్రేమ అనేది ఎవరి దగ్గర దొరుకుతుందంటే నిష్కపటమైన మనసు వారి దగ్గరనే. హల్లెలూయా. పవిత్రమైన హృదయము కలిగిన వారి దగ్గరనే మనకు ప్రేమ దొరుకుతుంది. మోసపూరితమైన ప్రేమ నమ్మొద్దు. నీ చుట్టూ తిరిగి నీ టైర్కు గాలి కొడతానే ఉంటారు కొంతమంది. ఏదో ఒక రోజు ఆ టైర్ ఏమైపోతుంది, కొట్టి 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 గాలికి పట్టని పగలాల్సిందే. కాబట్టి గాలి కొట్టే వాళ్ళని చుట్టూ ఉంటారు, జాగ్రత్త. వారి వైపును చూసి వాళ్ళకు నువ్వు పెడతా ఉన్నావు అనుకో, వాళ్ళు తింటా ఉంటారు, నీ ఆస్తి అంతా కరిగించరు వాళ్ళు నీ చుట్టూ తిరిగి. లాస్ట్కు నిన్ను బికారను చేసి, నిన్ను దిక్కుమాలను దాన్ని చేసి, నీ దగ్గరికి ఎవరు రాకుండా చేసి, లాస్ట్కి వాళ్ళు సంతోషంగా ఉంటారు, నిన్ను ఒక్కరిని వదిలిపెడతారు. ఇది లోకం. ఈ లోకము నీ మేలు కోరదు కానీ నీ హానే కోరుకుంటుంది. ఈ లోకము నువ్వు బాగుపడాలని కోరుకోదు. అందరిని బాగా గుర్తుపెట్టుకోండి. ఒక మాట చెప్తా, ఒకడు ఎదుగుతా ఉన్నాడంటే ఓర్చుకోలేరు.
వాస్తవం కాదా? ఏమ్మా, ఏమందరే గారు నేను చెప్పింది వాస్తవం కాదా? ఒకరు ఎదుగుతూ ఉంటే ఓర్చుకోలేదు, అవునా కదా? ఈ లోకం అంతే, ఒకరు ఎదుగుతూ ఉంటే లోకము ఓర్చుకోదు. అదే వాడు పడిపోయినాడు అనుకో, ఒరే వాడు పడిపోయినాడు రా, ఒరే వాడు ఎత్తిపోయినాడు రా వాడు అని ఊరంతా చెప్తాం. వాడు బాగుపడినాడంటే మాత్రం చెప్పం, వాడు ఎత్తిపోయినాడంటే చెప్తాం. ఇది మన బతుకు, ఇది దేవుడు ఇది కాదు మనకిచ్చింది. ఒకడు బాగుపడితే వానికి నువ్వు సహాయం చేసి వాని ఇంకా ఉన్నత స్థితికి తీసుకెళ్ళాలా, నువ్వు కూడా వానితో పాటు వెళ్ళాలా. ఈరోజు వాని వెనక్కి లాగడం గొప్ప సంగతి కాదు. వానితో పాటు నీ చేయిని పట్టి నువ్వు కూడా వానితో పాటు వెళ్ళాలి. ఈరోజు ఆ స్థితి మనలో లేదు. వాడు ఎప్పుడెప్పుడు పడిపోవాలా అని కొంతమంది లోకంలో ఏం చేస్తారంటే శుద్ర పూజలు చేస్తారు. ఇంకా వాని మీద వాడు పడిపోవాలా, వానికి గర్భఫలం రావద్దు అని ఇంకా ఎన్ని చేసింటారో ఏంటయ్యి, చేతబడి శక్తులు, ఈ శుద్ర పూజలు ఇవన్నీ చేసి వానికి పిల్లలు పుట్టద్దు, వానికి పిచ్చెక్కి చావాలా, వాడు తాగి చావాలా, వాడు నా మాటే వినాలా, వాడు నా కొంగుకి చుట్టుకోండాలా అని కొంతమంది. ఇవన్నీ లోకంలో జరుగుతాయి, ఇవన్నీ లోకంలో జరుగుతున్నాయి. కానీ వాక్యం చెప్పేది ఇది కాదు. నిష్కపటమైన ప్రేమ కలిగి పవిత్రమైన హృదయముతో నువ్వు ప్రేమ చూపిస్తే మనుషులు నీ వెంట వస్తారు నాయనా. హల్లెలూయా. ఇప్పుడు దేవుడు నిష్కపటమైన హృదయముతో పవిత్రమైన హృదయముతో ప్రతి వారిని తాకాడు, ప్రతి ఒక్కరి కోసం ప్రార్థన చేశాడు, ప్రతి ఒక్కరి జీవితంలో గొప్ప కార్యాలు, సంతోషాన్ని, కన్నీరుతో ఉన్న జీవితాలను బాగు చేసి సంతోషం ఇచ్చాడు దేవుడు. మరి ఈరోజు ఆ దేవుడు మంచివాడు కాబట్టే మనమందరం ఆయన ఏం చేస్తూ ఉన్నాం, పూజిస్తూ ఉన్నాం. ఒకవేళ ఆ దేవుడు చెడ్డోడు అయితే మనం పూజిస్తామా? పూజించాం. ఈరోజు మన దేవుడు యథార్థవంతుడు, నీతిమంతుడు, పరిశుద్ధుడు, నిత్యుడగు తండ్రి, మహోన్నతుడు, 10,000లలో అతి కాంక్షణీయుడైన దేవుణ్ణి మనం ఆరాధిస్తున్నామంటే ఈరోజు నీవు నేను ఎట్లా ఉండాలా ప్రశ్నించుకో. ఏదో ఒక సామెత ఉంది, జీవితానికంటూ ఒక సిగ్గు ఉండాలంట. మనం చేసే పనికి సిగ్గు తెచ్చుకోవాలంట. మనం చేసే పనులకు, మనం చేసే అతిక్రమాలకు, మనం చేసే పాపాలకు. తాగుబోతూ భర్త సిగ్గుపడాలా. నీ భార్య అంతగా నీ కోసం ఏడుస్తూ ఉంటే, నీ పిల్లలు అంతగా నీ కోసం ఏడుస్తూ ఉంటే ఎట్లా దాగుపోతే అవుతుందిరా నీకు? నీ కుటుంబం అంతా విచ్చలవిడిగా రోడ్లమ్మడి తిరిగి రాత్రి పగులు కష్టపడి పని చేసి సంపాదిస్తూ ఉంటే వాళ్ళ చేతులు డబ్బు లాక్కొని పోయి తాగుతావు. అదేం బతుకు? సిగ్గు తెచ్చుకోవాలి. ఇట్లాంటి ఎన్నో ఉన్నాయి. కుటుంబ జీవితాన్ని పాడు చేసుకునే జీవితాలు, పిల్లల్ని సక్రమంగా పెంచలేని జీవితాలు. అటువంటి తల్లిదండ్రులు సిగ్గు తెచ్చుకోవాలా. నా పిల్లల్ని సరిగ్గా పెంచలేకపోతున్నానే, వారికి మంచి చదువు చెప్పించలేకపోతున్నానే, వారిని భయభక్తుల్లో పెట్టలేకపోతున్నానని సిగ్గు తెచ్చుకోవాలా. వారిని మార్చడానికి ప్రయత్నం చేయండి, దేవుని దగ్గర నడిపియండి. దేవుడే మీ సిగ్గును తీసేసి మీకు సంతోషాన్ని ఇస్తాడు. హల్లెలూయా. దేవుడు అడుగు జాడలో నడిచిన ప్రతి ఒక్కరూ ఈరోజు ఉన్నతమైన స్థితిలో ఉన్నారు. ఈరోజు నీ కొడుకు స్కూల్కి పంపురా నాయన, కాలేజీ పంపురా అంటే నాకు డబ్బు లేదంటావు. వారిని ఉన్నత స్థితికి తీసుకెళ్ళరా, వాళ్ళకి పెళ్లి చేయరా, వాళ్ళకి ఏదైనా చేయను ఆయన, కష్టపడు, వాళ్ళని సంపాదించరు నాయన అంటే నాకు అది లేదంటావు. ఏం చేయాలన్నా నాకు అది లేదు, నాకు నా వల్ల కాదు, నాకు చేత కాదు. ఎందుకు పెళ్లి చేసుకోవడం, ఎందుకు పిల్లల్ని కనడం, అంత చేతగానోనివి. ఈరోజు దేవుని దగ్గరికి రా. చేతగాని వాన్నిటిని దేవుడు చేత అయ్యేట్టు చేస్తాడు. హల్లెలూయా. దేవుడు సమస్తము మార్చగలడు. ఆయన నీ చింత యావత్తు ఆయన మీద పోయి నీ కుటుంబం కోసం కన్నీరు పెట్టి ప్రార్థన చేయి. నీ భర్తను మారుస్తాడు, నీ భార్యను మారుస్తాడు, నీ కుటుంబాన్ని మారుస్తాడు. ఎంతమంది గొలియాతులు వచ్చినా దావీదు వలె నీవు ఉంటే, దావీదు వలె నీవు జీవితం మార్చుకుంటే ఉన్నత స్థితికి నువ్వు వెళ్తావు. దావీదు కూడా పాపము చేసినోడే. దావీదే మంచోడని నేను చెప్పను. దావీదు కూడా పాపం చేసినోడే. మేడ మీదికి పోయి ఒక మోహము చూపు చూసి ఒక అందమైన స్త్రీని మోహము చూపు చూస్తాడు. చూసినప్పుడు మళ్ళా దేవుని వైపు చూసి, ఓయమ్మో యేసయ్యా నేను తప్పు చేసిన, నన్ను క్షమించు. ఈరోజు మనం చేసిన తప్పులకు, మనం చేసిన పాపములకు దేవుని దగ్గరికి రండి నాయన, ఆయన దగ్గర ఒప్పుకోండి. ఆయన మీ పాపములు క్షమిస్తాడు, మీ బాధలను తీరుస్తాడంటే మనం రాం. మనమే కష్టపడతాం, మనమే ప్రయాసపడతాం, సంపాదించుకుంటాం, కానీ ఒక్క రూపాయి మిగలదు.
మిగులుతుందా? మిగలదు. ఎందుకు మిగలదంటే దేవుని ప్రేమ నీ మీద లేదు. దేవుడు మీ మధ్యలో లేడు. దేవుడు నీ హృదయంలో లేడు. దేవుడు నీ హృదయం అనే ఆలయంలో లేడు. కాబట్టి సమస్తము నష్టాన్ని ఎంచుకుంటా ఉన్నావు. అదే దేవుని దగ్గరికి రా, నువ్వు నష్టపోయినా దేవుడు నీకు ఏదో ఒక రోజున ప్రతిఫలము దేవుడు నీకు ఇస్తాడు. అది దేవుని ప్రేమ. ఎందుకంటే ఈయన ప్రేమ నిష్కపటమైన ప్రేమ, పవిత్రమైన ప్రేమ, పరిశుద్ధమైన ప్రేమ, యథార్థవంతమైన ప్రేమ. ఆయన ఉందంటే ఉంది, లేదంటే లేదు. ఇస్తా అంటే ఇస్తా, ఇవ్వనంటే ఇవ్వను. నువ్వు బాధపడి నాకు యేసయ్య ఈయనన్నాడని పోయినావు అనుకో, వచ్చేటి కూడా పోగొట్టుకుంటావు. దేవుడు ఇచ్చేవి కూడా పోగొట్టుకుంటావు. ఆయన ఇచ్చేంత వరకు ఎదురు చూడు. ఇప్పుడు ఉదాహరణకి మీకు ఇంకా బాగా అర్థం కావడానికి చెప్తా. మీకు ఇండ్లమ్మడి బియ్యం ఇచ్చే వ్యాన్ వస్తుంది కదా, వస్తుందా? బియ్యం ఇచ్చే వ్యాన్ వస్తుందా? ఫస్ట్ ముందు పోయిన వాళ్ళకి ఇస్తాడా, లాస్ట్ వచ్చే వాళ్ళకి ఇస్తాడా? ముందు పోయిన వాళ్ళకి ఇస్తాడు. మాట పడితే ఏమంటాడు? లైన్లో నుంచోండి, లైన్లో వచ్చిన వాళ్ళకి మాత్రమే ఇస్తాను అంటాడు. ఒరే నువ్వు నా కొడుకు రా, నా మనవనివి రా అంటే ఇస్తాడా? ఇయ్యడు. ఏం మనవని లైన్లో ఉండో, మూసిల్లానా లైన్లోకి రా అలా అంటాడు. లైన్లో వచ్చిన వారికి అందరికీ ఇచ్చి అందరి దగ్గర ఏలు ముద్ర వేసుకొని అందరినీ పంపిస్తాడు. దానికి 1 గంట టైం పట్టచ్చు, 2 గంటల టైం పట్టచ్చు, మధ్యాహ్నం కావచ్చు, రాత్రి కూడా కావచ్చు. ఎందుకు? ఒక్కొక్కసారి సర్వర్ పనిచేస్తుందా? పనిచేయదు. ఏమంటాడు? సర్వర్ పనిచేయలేరు, వచ్చేపు ఉండని అంటాడు. నాకు బియ్యం వద్దు, ఏమొద్దు పోనాయన అని పోతావా? అయ్యేమో కావాలా, అయ్యేమో ఎండైనా వానైనా నిలబడతాం. కానీ దేవునిగా నిలబడండి రా అంటే ఓపిక ఉండదు. ఏమంతా మా కర్మ అంటే లోకంలో ఉన్న వాటి కోసమేమో ఎండైనా వానైనా సర్వర్ వచ్చినా రాకపోయినా, వాడు తిట్టినా కొట్టినా వాడు గదురుకున్నా ఓకే మంచిదే. ఎందుకు? ఏమొస్తున్నాయి మనకు? బియ్యం. కానీ దేవుని దగ్గరకు వచ్చి ఏమొచ్చాయి? ఆశీర్వాదాలు వస్తాయి. అవి కంటికి కనపడవు, చెవికి వినపడవు, కానీ ఉన్నతమైన ఆశీర్వాదాలు దేవుడు మనకు ఇస్తాడు. హల్లెలూయా. కానీ ఒక్కొక్కసారి సర్వర్ రాకపోవచ్చు, ఒక్కొక్కసారి జవాబు రాకపోవచ్చు. ఎండైనా వానైనా లైన్లో నిలబడ్డావా, కుడికి కానీ ఎడమకు కానీ తిరగద్దు. హల్లెలూయా. తిరిగినావంటే అయిపోయింది నీ సంగతి. వాక్యంలో ఒక మాట ఉంది, నీవు కుడికి కానీ ఎడమ కానీ త్రొట్టిల్లినల్లా నీవు దేవుని రాజ్యాన్ని చూడలేవు. ఈరోజు కుడికి కానీ అట తిరిగితే సైతాన్ కానీ నిన్ను పిలుస్తాడు, రా బయటికి, ఇంకా బయటికి రా అని వాడు పిలుస్తూ ఉంటాడు. వాని పనే అది. వాడు గందరగోళం చేయడమే వానికి ఇష్టం. బాగుండే జీవితాన్ని గందరగోళం చేస్తాడు వాడు. వాని పనే అది. నేను చెప్తున్న మాట ఏంటంటే, శ్రమైనా బాధైనా ఎల్లవేళలా దేవుని కాచుకొని బతకండి. హల్లెలూయా. దేవుని కాచుకొని బతుకుతే సైతాన్ గాడు నశించుకున్న వరకెత్తాల్సిందే వాడు. రాత్రి నేను ప్రార్థనలో ఉన్నాను. ప్రార్థన దేవుడు అన్నాడు, శత్రువుల సమూహం ఉందంట ఈ చుట్టూ, ఈ ప్రాంగణము చుట్టూ దేవుడు చూపిస్తూ ఉన్నాడు. దేవుడు యుద్ధం చేస్తూ ఉన్నాడు వాటితో. నా కాంపౌండ్లోకి రావద్దు, ఇది నా మందిరం, ఇది నా మందిరం, జనులకు ప్రార్థన మందిరం, ఇది మీరు రావద్దు అనే అపవాది శక్తులతో దేవుడు యుద్ధం చేస్తూ ఉన్నాడు. హల్లెలూయా. ఆ శక్తిని నేను అనుభవించిన రాత్రి ప్రభు నాతో మాట్లాడుతూ ఉన్నాడు. ప్రభు మెల్లనైన స్వరంతో మాట్లాడుతూ ఉంటాడు ఆయన. ఆ స్వరం విన్నప్పుడు దేవుడు అన్నాడు, యుద్ధం నేను చేస్తున్న కళ్యాణ్ బాబు, నువ్వు నా పని చేయి. హల్లెలూయా. నువ్వు నా పని చేయి, నీకోసం నేనున్నా, భయపడద్దు, దిగులు చెందొద్దు, జడియొద్దు. నీ పక్షం నిలబడిన వాడును నేనే, యేసుక్రీస్తు ప్రభు అయిన నేను నీతో ఉన్నాను. నువ్వు భయపడద్దు, అడుగు ముందుకై. ఎన్ని అపవాది శక్తులు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఎన్ని శోధనలు వచ్చినా నీ పక్షం నేనున్నాను. హల్లెలూయా. దేవుడు మనకుండగా అపవాది శక్తులు ఏం చేస్తాయి? సైతాన్లు ఏం చేస్తాయి? దయ్యాలు ఏం చేస్తాయి? రోగాలు ఏం చేస్తాయి? వ్యాధులు ఏం చేస్తాయి? దేవుడు మన పక్షాన ఉన్నాడు. హల్లెలూయా. ఈ రోజున నవ్వుకునే వాళ్ళు నవ్వుకోవచ్చు, సంతోషపడే వాళ్ళు సంతోషపడతా ఉండొచ్చు, కానీ దేవుడు మన పక్షాన కన్నీరు పెట్టి యుద్ధం చేస్తూ అన్నిటినీ ఆపుతూ ఉన్నాడంట. హల్లెలూయా.
ఇప్పుడు ఉదాహరణకి బాగా గమనించండి, ఇంకొక ఉదాహరణ చెప్తా. ఒక కొడుకుని నరి రోడ్డులో, ఆయన ఒక పోలీసోడు, వాళ్ళ తండ్రి పోలీసోడు, వాళ్ళ కొడుకు బండి తోలుతూ ఉంటే అర్ధరాత్రి పోలీసు వాళ్ళు ఆ బండిని ఆపి ఈ బండి తోలుతున్నటువంటి పిల్లోని బండి మీద నుంచి లాగి వాడిని కొడతా ఉన్నారంట. బాగా వినండి, బండి తోలే పిల్లోని లాగి ఈ పోలీసు వాళ్ళు కొడతా ఉంటే ఈ తండ్రి కూడా పోలీసే కదా, పోయి అన్నాడంట, నేను కూడా పోలీసునే, ఏం తమాషా పడుతున్నారే, ఎందుకు నా కొడుకుని కొడుతున్నారు మీరు అని ఆపి అడ్డం పడతా ఉంటే ఈయనను కూడా కొట్టినారంట. ఒక పోలీసుని కూడా కొట్టినాడంట. ఈయన చేసిన పని ఏంటంటే, నా కొడుకుని కొడుతూ ఉన్నారు, ప్రతి ఒక్కరికి ప్రతిఫలం నేను ఇస్తా అని పక్కకు వచ్చి దూరం నుంచి వీడియో తీసినాడంట. వీడియో తీసి చక్కగా దాన్ని తీసుకొని పోయి ఎస్పీకి ఇచ్చినాడంట. సార్, ఇదిగో మేము రాత్రి పలానా కార్యం మీద పోయి వస్తూ ఉన్నాం, నా కొడుకు పెద్దవాడే, నా కొడుకు లైసెన్స్ ఉంది, నా కొడుక్కి అన్నీ ఉన్నాయి, కానీ నా బిడ్డను లాగి ఎలా కొడుతున్నారో చూడండి, ఇదిగో నేను కూడా పోలీసునే, నన్ను కూడా చూడు ఎలా కొడుతున్నారు అని ఆ వీడియో మొత్తం చూపించాడంట. ఎవరికి? అధికారికి. ఇది నిజంగా జరిగింది, అప్పట్లో వచ్చింది కూడా న్యూస్లో. అప్పుడు ఆయన ఎస్పీ అన్నాడంట, నీ కొడుకు నువ్వేమైనా తాగున్నారా? లేదు సార్, మేము అస్సలు అటువంటివి ఏమీ ముట్టుకోలేదు, మేము లేట్ అయిందని చెప్పి ఇంటికి త్వరగా పోతా ఉన్నాం అంతే సార్, మమ్మల్ని ఆపి కొట్టినారు సార్. సరే అని చెప్పి ఆ వీడియో మొత్తం తీసి ఆ వీడియోలో ఉన్న ప్రతి పోలీసుని పిలుచుకొచ్చి వాళ్ళకి క్షమాపణ చెప్పించి ప్రతి ఒక్కరి ఉద్యోగాలు సస్పెండ్ చేశాడంట. ఏమైపోయింది? ఒక తప్పు వల్ల ప్రతి ఒక్కరి ఉద్యోగాలు పోయినాయి. పోగొట్టింది ఎవరు? ఎస్పీ కాదు. ఎవరు? దేవుడు కాదయ్యా. ఎవరు పోగొట్టింది? వాళ్ళ నాయన. వాళ్ళ నాయన సెల్లు ఫోటో తీయకపోతే వీడియో తీయకపోతే వాళ్ళు దొరుకుతారా? పోలీసు వాళ్ళు అంత ఈజీగా దొరకరు. అంటే ఇప్పుడు దాని అర్థం ఏంది? ఆ తండ్రి తన కొడుకుకి తోడుగా ఉన్నాడా లేడా? ఉన్నాడు కాబట్టే ప్రతి ఒక్కరి ఉద్యోగాలు ఊడిపోయినాయి. ఈరోజు దేవుడు కూడా అంతే, ప్రతి శత్రు సమూహాన్ని ఊడగొడతాడాయన, నీకోసం అడ్డు నిలబడతాడాయన, నీ మీద ఈగ వాలకుండా దేవుడు చూసుకుంటాడు. ఆయన కనుసైగల్లోకి రా, ఆయన వెనుకకు రా. యేసయ్యా, నా ముందు నీవే, నా త్రోవకు సరళము చెయ్యి, నా త్రోవకు వెలుగు నీవే, నా పాదముకు వెలుగు నీవే అని యేసయ్యని ముందు పెట్టుకో, వెనకల కాదు. మనం చేసే తప్పు అదే, యేసయ్యని వెనకల పెట్టుకుంటాము, మనం ముందు పోతాం. ఈరోజు నుంచి యేసయ్యని ముందు పెట్టుకో. యేసయ్యా, ఇదిగో నేను పలానా ఊరికి పోతున్నా, నా ఆటో చుట్టూ, నా బస్సు చుట్టూ నీ రక్తం ప్రోక్షి. యేసయ్య, ఇదిగో నేను పలానా పొలం విత్తనం నాటుతా ఉన్నా, యేసయ్య నీ రక్తం కుమ్మరించు, సహాయం దయచి. ప్రతి విషయంలో యేసయ్యని ముందు పెట్టుకో. అది ఏదైనా సరే నువ్వు యేసయ్యని ముందు పెట్టుకుంటే నీ జీవితాన్ని కూడా దేవుడు ఉన్నత స్థితికి తీసుకెళ్తాడు. చూడండి ఇంకొక మాట, కొలస్సీలు రాసిన పత్రిక మొదటి అధ్యాయం, అద్భుతమైన వాక్యంతో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. శ్రద్ధగా వినండి. కొలస్సీలు రాసిన పత్రిక మొదటి అధ్యాయం 14వ వచనం, 15వ వచనం. ఆ కుమారుని యందు మనకు విమోచనయు అనగా పాప క్షమాపణ కలుగుచున్నది. ఆయన అదృశ్య దేవుని స్వరూపమై సర్వ సృష్టికి ఆది సంభూతుడై ఉన్నాడు. హల్లెలూయా. సర్వ సృష్టికి ఆది సంభూతుడై ఉన్నాడంట. అంటే హీఈస్ ద క్రియేటర్. ఈయనే సృష్టికర్త, ఈయనే ఆదియు అంతము. హల్లెలూయా. ఆదియు అంతము ఆయన ఉన్నాడు. కాబట్టి ఆ పై వచనం మనం గమనిస్తే, ఆ కుమారుని యందు మనకు విమోచనయు అనగా పాప క్షమాపణ కలుగుతా ఉన్నది. హల్లెలూయా. ఈరోజు నీకు పాప క్షమాపణ ఉందా? ఒప్పుకున్నావా నీ పాపాలన్నిటినీ? ఒప్పుకోవాలా. నాయన నాకు గుర్తు రాలేనైనా, నేను ఏమేం చేసిన నాకేం తెలియదు నాయనా, నాకు ఎట్ట గుర్తొచ్చాయినైనా, నేను చిన్నప్పటి నుంచి చేసినావంటే నువ్వు మోకరించి ప్రార్థన చేసే కొద్దీ అవే గుర్తుకొస్తాయి. దేవుడే జ్ఞాపకం చేస్తాడు అన్నీ. ఇదిగో ఆ టైంలో పలానా పెన్సిల్ దొంగతనం చేసినాం, సరే యేసయ్య ఆ రోజు పెన్సిల్ దొంగతనం చేసినా నా తప్పు క్షమించు. చిన్నవి కూడా ఒప్పుకోవాలంటే దేవుని దగ్గర, చిన్నవి. గుండు సూదులోడు పినుసూదులు అమ్ముకుని ఇంటి దగ్గరకు వస్తాడు, ఆడలందరూ చుట్టుకుంటారు, కొన్ని పినుసూదులు ఎత్తేసింటారు ఆ గుంపులోనే.
హల్లెలూయా. అట్లా మనం కూడా ఏదైనా తప్పులు చేసినప్పుడు, పాపాలు చేసినప్పుడు ఒప్పుకోవాలి. అది పినుసూది దొంగతనం చేసినా కూడా ఒప్పుకోవాలి. రూపాయి దొంగతనం చేసినా ఒప్పుకోవాలి. నేను కూడా చాలాసార్లు మా నాన్న జోబులోంచి 100, 200, 300 ఎత్తేసినోన్నే. కానీ ఒకరోజు మా నాయనకి చెప్పిన, మా నాయన కనుక్కుంటాను నన్ను, ఒరే నువ్వు ఒక్కని వేరే డబ్బు ఎత్తేసేది ఇంట్లో అంటాడు. నేను రాత్రి అంటే రక్షణ పొందినప్పుడు నేను చెప్పేది, నేను రాత్రి తాగొచ్చి పనుకునే అని టైం చూసుకొని ఎత్తేచ్చవురా నువ్వు అంటాడు. అంటే మా నాన్న తాగొచ్చేది చూసి నేను టైం చూసి ఎత్తేస్తాను. ఎవరికి తెలిసింది ఇప్పుడు? తండ్రికి కాదు, ఒక త్రాగే ఆయనకి తెలిసింది ముందు. అంటే తాగినోనికైనా జోబులు ఎంత డబ్బు ఉందో తెలుసు బాగా. పొద్దున్న లేచి అడుగుతాడు, నా జోబులు 500 ఉండాలే అంటాడు. ఏడుంది 500? అబద్ధాలు ఆడుతున్నావే, 200 ఉండింది అంట. నేను 500 ఉంది అంటాడు. లేదు 200 ఉండింది నాకు తగలి. నా నవ్వులో కనుక్కుంటాడు. సరేలే యాడనో పోయిందేమో అనుకుని పోతాడు. లాస్ట్కి అన్నీ తెలుస్తాయి తండ్రికి. నా కొడుకు ఎత్తేసాడే మా నాన్నకి ఎన్నోసార్లు తెలిసింది. ఇట్లా చాలా రకాలుగా మనం ఎన్ని తప్పులు చేసింటామో ఆ తప్పులన్నింటినీ కూడా దేవుని దగ్గర మనం ఒప్పుకుంటే దేవుడు మనకు విమోచన మనకిస్తాడు. హల్లెలూయా. పాప క్షమాపణ ఎవరి దగ్గర దొరుకుతుందంటే యేసయ్య దగ్గరే. యేసయ్య రక్తము నీ మీద ప్రోక్షించబడితే ప్రతి పాపము నుంచి నీకు క్షమాపణ కలుగుతుంది. అందుకే పాపికి రక్షణ చాలా ఇంపార్టెంట్. హల్లెలూయా. పాపికి రక్షణ లేకపోతే ఒప్పుకోడు. నేనేంది ఒప్పుకుండేది? చర్చికి రమ్మంటే వచ్చా, ప్రార్థన చేయమంటే చేస్తా, కానుక చేయమంటే చేస్తా, కానీ నేనేం తప్పులు చేసినా ఎటకాలొచ్చునా నీకు, నేను నీతిమంతుని అని అంటారు. ఎందుకు? ఇతనిలో ఏమి లేదు, రక్షణ లేదు. రక్షణ ఉంటే ప్రతి పాపమును ఒప్పుకొని విడిచిపెట్టాలంట. హల్లెలూయా. ఏమేం తప్పులు చేసావో, అతిక్రమలు చేసావో, వ్యసనాలు చేసేవేమో, లేదంటే లోకసమైన జీవితం జీవించేవేమో, ఆచారాలతో పద్ధతులతో, లేదంటే దేవునికి వ్యతిరేకమైన పనులతో, బూతులతో, చెడ్డ మాటలతో, కుయుక్తులతో, మనసులో ఒకటి పైకొకటి ఎన్ని రకాలుగా చేసావో అన్నిటినీ ఒప్పుకొని విడిచిపెట్టు. అది నీకు మేలు. హల్లెలూయా. ఒప్పుకునే బల్ల తీసుకున్నా, ఇంటికి పోతానే మళ్ళీ సీరియల్ పెట్టుకొని చూసినా, ఆకేసుకున్నా, తాగిన ఆదివారం అని పనుకున్నా అంటే అవుతుందా? ఇప్పుడు అది బల్ల కాదు, అది మామూలు రక్తమే, మామూలు ద్రాక్ష రసమే, మామూలు రొట్టె. ఎప్పుడైతే నీ పాపాన్ని ఒప్పుకొని విడిచిపెడతావో అప్పుడు అది సాక్షాత్తం యేసయ్య రక్తం, యేసయ్య శరీరం. హల్లెలూయా. యేసయ్య శరీరము, యేసయ్య రక్తముతో ఆటలాడొద్దు. లేనిపోని శాపాలు వస్తాయి, గుర్తుపెట్టుకోండి. లేనిపోని శాపాలు మీ మీదకి వస్తాయి, అపవాది శక్తులు మీ మీదకి వస్తాయి. దేవునితో ఆట ఆడొద్దు. దేవునితో ఆటలాడితే మన బతుకే అల్లరి పాలవుతుంది. నేను ఎన్నోసార్లు చెప్పిన, అందుకే బల్ల తీసుకునే విషయంలో జాగ్రత్త. ఇది దేవుని రక్తము, దేవుని శరీరము. మానుకుంటే బాగుంటుంది. సమస్త విధమైన పాపములన్నింటినీ విడిచిపెట్టి పవిత్రులుగా, పరిశుద్ధులుగా జీవిస్తే బాగుంటుంది. అప్పుడు తీసుకోండి. ఒకవేళ నువ్వు బాప్తిసం తీసుకొని ఉండొచ్చు, కానీ ఒకవేళ ఇంకా నీలో పాపములు ఉన్నాయేమో ఈ వారం తీసుకోవద్దు, వచ్చే వారం తీసుకో, తప్పు లేదు. కానీ పాపాలు ఒప్పుకొని విడిచిపెట్టు. ఇది నేను చెప్పేది. అందరు తీసుకుంటా, నేను తీసుకుంటే ప్రయోజనం లేదు. పాపాన్నే మూట కట్టుకుంటావు, శాపాన్నే మూట కట్టుకుంటావు. అది దేవుని రక్తము, దేవుని శరీరము. అందుకే దేవుడు అంటాడు కదా, యేసు తను అప్పగించబడిన రాత్రి ఒక రొట్టెను ఎత్తుకొని, ఒక పాత్రను ఎత్తుకొని, ఇది నా రక్తం, ఇది నా శరీరం, దీన్ని త్రాగున్నప్పుడల్లా నన్ను జ్ఞాపకము చేసుకోండి. హల్లెలూయా. ఇప్పుడు ఆ రక్తము, ఆ శరీరం ఎవరిదంట? ఎవరిని జ్ఞాపకం చేసుకోవాలా మనము? మరి నువ్వు జ్ఞాపకం చేసుకుంటున్నావు, తీసుకుంటున్నావు, మళ్ళీ ఇంటికి పోతాను. ఏం జీవితం అది? పాడు జీవితం అంతా, వ్యర్థమైన జీవితం, తుచ్చమైన జీవితం, అలవాట్లు, వ్యసనాలు. ఏంది ఈ జీవితం? ఎప్పుడు ఇంత మారేది? ఎన్ని బల్లలు తీసుకున్నావు, ఎంత శాపాన్ని మూట కట్టుకుంటున్నావు, ఎంత పాపాన్ని మూట కట్టుకుంటున్నావు, ఆలోచన చేయి. ఈరోజు దేవుని జ్ఞాపకం చేసుకుంటున్నావు. సమస్త విధమైన అపరాధములను, పాపములన్నిటిని విడిచిపెట్టి యేసు ప్రభుని వెంబడించండి. హల్లెలూయా. యేసు ప్రభుని వెంబడిస్తే ప్రతి విధమైన విషయంలో, ప్రతి విధమైన పరిస్థితిలో, అది చేదనుభవం అయినా, తీపి అనుభవం అయినా, అది ఏ పరిస్థితి అయినా సరే దేవుని పక్షం నిలబడతాడు. హల్లెలూయా. కాబట్టి నేను చెప్పేది ఒకటే, పవిత్రమైన బల్లను వెర్రివాణిగా, వెర్రితనముగా చూడద్దు.
ఇది నా మనవి సేవకునిగా. ఒకవేళ మీరు హృదయం బాధ కలిగించవచ్చు, ఒకవేళ మీకు ఏదైనా ఇబ్బంది కలిగి ఉండొచ్చు, కానీ దేవుని రక్తము, దేవుని శరీరం విలువ తెలుసుకోండి. ఒకవేళ మీరు నన్ను తప్పుగా అనుకొని తిట్టుకున్నా, ఒకరోజు ఒక చర్చిలో ఎవరో అన్నారంట, చెప్పినాడమ్మ వాక్యం, యేసయ్య రక్తము మేము తీసుకోవద్దని. ఆ కేసులో మాకు అలవాటు అయింది, మేమేం చేయాలా? చెప్తాడమ్మా అంటే, చెప్పేవాడే దేవుడు, మనకు మంచి చెప్పేవాడే దేవుడు, మనకు మేలు చేసేవాడే దేవుడు. హల్లెలూయా. కాబట్టి దేవుణ్ణి ఎప్పుడు కూడా దూషించద్దు, దేవుణ్ణి ఎప్పుడు కూడా వెరితనంగా చూడొద్దు. ప్రియమైన దేవుని వారలారా, ఈరోజు దేవుని ప్రేమతో పిలుస్తూ ఉన్నాడు. నీకు బాధ వచ్చినా, శ్రమ వచ్చినా, వ్యాధి వచ్చినా, బాధ వచ్చినా, దేవుని పక్షాన ఉన్నాడు. ఆయనను పోయి కౌగిలించుకో, ఆయనే అసలైన భర్త. హల్లెలూయా. నా భర్త కూడా ఆయనే, నేను కూడా భార్యనే. నేనే మగోని కాదు, నేను ఎప్పుడో చచ్చిపోయినోని. ఇప్పుడు మనమందరం ఎవరము? దేవుని దృష్టిలో స్త్రీలమే. హల్లెలూయా. సంఘం అంటేనే స్త్రీ. స్త్రీని వివాహం చేసుకోవడానికి వరుడు రాబోతా ఉన్నాడు. ఆ వరుడు వచ్చినప్పుడు, ఆ పెళ్లి కుమారునిగా ఆయన వచ్చినప్పుడు, ఎంత మొగోడైనా పెళ్లి కుమార్తెగా రెడీ కావాల్సిందే. హల్లెలూయా. ఎంత ఆజానుభావులైనా దేవుని దృష్టిలో వాడు స్త్రీయే. స్త్రీ స్వభావం ఏంది? స్త్రీ స్వభావం ఏందమ్మా? మృదువైన స్వభావం, మెత్తని శరీరం. ఆమెకు మన మాదిరి కండలు బలాలు ఉండవు మగవాళ్ళకు ఉన్నట్టు, కానీ ఆమె చేసినంత పని మనం చేయలేం, ఆమె చేసినంత కష్టము మనం చేయలేం. ఈరోజు విమానాలు కూడా ఆడలు తోలుతూ ఉన్నారు, ట్రైన్లు, బస్సులు, లారీలు, కార్లు, ఆటోలు, ప్రతి విషయంలో ఆడలు ముందున్నారు. మరి ఈరోజు నేను మగోడిని అంటున్నావే, నీ మగతనం చూపేసిన లోకంలో కాదు, దేవుని దగ్గర చూపి. దేవుడు అంటున్నాడు, ప్రతి ఒక్కరూ నా దృష్టిలో స్త్రీలే. హల్లెలూయా. కాబట్టి నువ్వు ఎంత పోటుగాడువైనా దేవుని దృష్టిలో స్త్రీవే. నువ్వు పెద్దోడు అయి ఉండొచ్చు, చిన్నోడు అయి ఉండొచ్చు, యవనస్తుడు అయి ఉండొచ్చు, యవనస్తురాలు అయి ఉండొచ్చు, వృద్ధులై ఉండొచ్చు, విధవరాలు అయి ఉండొచ్చు, చిన్న బిడ్డలు అయి ఉండొచ్చు, పాలు తాగే ప్రతి ఒక్కరు కూడా స్త్రీలే. యేసయ్య యేసయ్య నా కొడుకుని, యేసయ్య నా కొడుకుని, యేసయ్య అంటే కొడుకుని వచ్చినా కూడా దేవుని దృష్టిలో ఆ కొడుకు స్త్రీయే. ఈరోజు మనకు తెలియట్లా దేవుని ప్రేమ ఏంటో, దేవుని ప్రణాళిక ఏంటో, దేవుని మనస్తత్వం ఏంటో మనకు తెలియట్లా. ఆయన అంటున్నాడు, మీరు నా వివాహం చేసుకునేటువంటి పెళ్లి భార్యరు మీరందరూ ఆ రాజ్యాన్ని స్వతంత్రించుకోండి. ఇప్పుడు మీకు ఇంకా బాగా చెప్తా. ఇప్పుడు ఒకప్పుడు నాకు పెళ్లి కానప్పుడు ఈ చర్చి, ఈ మందిరం అంతా నాదే. ఇప్పుడు పెళ్ళి అయినాక నా భార్యది కూడా కాదా? ఎటొచ్చింది నా భార్యకి ఇదంతా? ఎవరి ద్వారా వచ్చింది? నా ద్వారానే. నన్ను ఎప్పుడైతే వివాహం చేసుకుందో ఆ మరుక్షణం నుంచి నా ప్రతి విషయమైన అన్నిట్లో తనకి ఏముంది? హక్కు ఉంది. దేవుడు కూడా అంతే. ప్రతి విధమైనటువంటి పరలోక రాజ్యంలో నీకు నాకు హక్కు కల్పించడానికే ఆయన పెళ్లి కుమారునిగా వస్తున్నాడు. హల్లెలూయా. వచ్చినప్పుడు ఆయన మనతో శృంగారం చేసేంత పాపాత్ముడు కాదు ఆయన. ఒక పాస్టర్ అన్నాడు, పనికి మాలిన పాస్టరు, ఈ మధ్య అబద్ధ బోధకులు పుట్టుకొచ్చినారు. ఏమన్నాడంటే, యేసు ప్రభువు అంట మనం పెళ్లి చేసుకుంటాడంట, అక్కడ కూడా సంసారాలు జరుగుతాయంట, ఆడ కూడా పిల్లలు పుడతారంట. ఇట్లాంటి బోధలు వచ్చినాయి. అది జరుగుతుందా ఆడ? అసలు పాపానికి చోటు ఉంటుందా పరలోకంలో? మరి ఇటువంటి బోధకుల మాటలు సంఘస్థులు వింటారు కొంతమంది, ఇని మళ్ళా సపర్లు కొట్టేది, వా వండర్. ఇట్లాంటి సంఘస్థులు ఉన్నారు, సేవకులు ఉన్నారు. జాగ్రత్త. దేవుడు అంట వివాహం చేసుకుని వస్తాడంట, పరిశుద్ధులను నీతిమంతులను వివాహం చేసుకుంటాడంట, వారితో ఆడ సంసారం చేస్తాడంట. ఏందా మాటలు? కాబట్టి ప్రియమైన దేవుని వారలారా, యేసు ప్రభుని చాలామంది తప్పుదావ పట్టించే అబద్ధ బోధలతో, అబద్ధ ప్రవక్తలతో, అబద్ధమైనటువంటి వాక్యాలతో మీ మధ్యకు వచ్చినప్పుడు మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. కానీ వాళ్ళు కూడా తెలసక్కనే కప్పుకొని వస్తారు, మేము దేవుని పంపించారండి మమ్మల్ని, దేవుడే మమ్మల్ని పంపించాడండి అని మన మధ్యలోకి వస్తారు. వచ్చినప్పుడు జ్ఞానముగా వాడు చెప్పే వాక్యం ఏం చెప్తున్నాడు, ఎటువంటి వాక్యం చెప్తా ఉన్నాడు, దేని గురించి ఎక్కువ చెప్తా ఉన్నాడు, వాని గురించి వాడు చెప్పుకుంటున్నాడా, దేవుని గురించి చెప్తున్నాడా అని తెలిసిపోతుంది మనకి. ఎంత గొప్ప సేవకుడైనా యేసు ప్రభు గురించి చెప్పకపోతే వాని బతుకు ఏదో ఒక రోజు నిర్మూలం అవ్వాల్సిందే. హల్లెలూయా.
ఈరోజు నీ కుటుంబం, నా కుటుంబం బాగుపడాలంటే కావాల్సింది మనకు సత్యమైన వాక్యమే కానీ వ్యర్థమైన మాటలు కాదు. ఈరోజు వాక్యం చెప్తున్నట్టుగా ఎన్ని మాటలు చెప్పినాము ఇప్పుడు మీకు, ఎన్ని మాటలు వచ్చినాయి నోట్లో నుంచి, ఎన్ని మాటలు దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఎంతమందికి అమ్మ విధవరాలకు సాయం చేయండి అని చెప్పినానా? ఏమ్మా మళ్ళీ కుటుంబంలో ఉన్న వారికి సాయం చేయండి చెప్పినానా? సంపాదించుకోవద్దు, దేవుని కోసం కష్టపడండి అని చెప్పినా, దేవుని మందిరానికి రండి అని చెప్తున్నా, దేవుని వెంబడించండి అని చెప్తున్నా, దేవుని సేవ చేయండి అని చెప్తున్నా. ఇన్ని వాక్యాలు చెప్తున్నప్పుడు మన హృదయంలో చలనము లేకపోతే, మన హృదయంలో చలనం లేకపోతే అప్పుడు మనము నిష్ప్రయోజకులము అని అర్థం. ఇప్పుడు నీ కొడుక్కి చెప్పి 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 సాల్ అయిందనుకో, వాని ఏం చేస్తావు? ఇంకా లాస్ట్కి వదిలేస్తావా? ఇంకా వాడిని పట్టుకొని ఉంటావా? వదిలే పోరా, నీ బతుకును బతుకోపోరా స్వామి. ఎన్నిసార్లు చెప్పినా మాట అయినావు, నీ వల్ల మాకు చెడ్డ పేరే, పోయి సావునన్న సావురా, మీ అమ్మ బాగా కనిందిరా నిన్ను, నవమాసాలు మోసి పెంచి ఇంత చెడ్డ పేరు తెచ్చేవరా మాకు అని వదిలేస్తారు. అలాగే దేవుడు కూడా ఎన్నిసార్లు చెప్పినా నువ్వు వినకపోతే నిన్ను కూడా ఆయన నరకానికి అప్పగిస్తాడు. కాబట్టి ఈ మాటలు వింటున్నావు, ఏ ప్రాంతం నుంచి వింటున్నావు, ఎక్కడి నుంచి వింటున్నావో, దేవుడు ఈ లోకంలో ఉన్నాడు, లోకం ఆయన మూలంగా కలిగను కానీ లోకమును ఆయన తీసుకొని పోలేదు. దేవుడు లోకమును ఎంతో ప్రేమించను అనే మాట మనకు బాగా తెలుసు. దేవుడి లోకాన్ని ఎంతో ప్రేమించాడంట. హల్లెలూయా. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడు నశింపక నిత్య జీవం పొందునట్లు ఆయన అనుగ్రహించానంట. పోనట. ఈరోజు ప్రభు నమ్మదగిన వాడు, ప్రభు ఎంతగానో నీ పక్షం నా పక్షం గొప్ప కార్యాలు చేసేవాడు ఆయన. ఈరోజు దేవుడు ప్రతికూల పరిస్థితులన్నిటినీ తారుమారు చేస్తాడు. ఆయన ఈ లోకమును ఎంతో ప్రేమించాడంట. ఈ లోకమును ప్రేమించాడు కాబట్టి నిన్ను నన్ను ఆయన నేటికి సజీవ లెక్కల్లో ఉంచుతూ ఉన్నాడు. ఒకవేళ ఆయన నిన్ను నన్ను ప్రేమించకపోతే ఈ పాటికి మన మరణము ఎప్పుడో వచ్చేదే. కరోనా సమయంలో మీ అందరికీ బాగా తెలుసు, కరోనా సమయంలో కొన్ని కోట్ల మంది, లక్షల మంది చనిపోయారు. కరోనా కాలంలో కొన్ని కోట్ల మంది, కొన్ని లక్షల మంది మరణించారు. కానీ నీవు నేను మాత్రము సజీవంగా దేవుడు మనల్ని కాచి కాపాడుతూ బ్రతికింపజేశాడు. ఇటువంటి శ్రేష్టమైన దేవుడు, ఇటువంటి గంభీరమైన దేవుడు నిన్ను కాపాడుతూ రక్షిస్తూ ఎల్లవేళని చుట్టూ కంచెవేస్తూ అపవాది శక్తులను లయపరుస్తూ ఆయన యుద్ధం చేస్తూ ఇంత ప్రయాసపడతావు అంటే, వచ్చిమమ్మ కానికేసమమ్మ పోయామమ్మ అనే రీతిగా ఉంటే దేవుని రాజ్యానికి మనము వెళ్ళలేం. ప్రయాసపడు, దేవుని కోసం దేవుని పనిని చేయి, దేవుని కోసం కష్టపడు. దేవుని కోసం కష్టపడితే ఆస్తులు తరగని, అంతస్తులు తరగని, కానీ నీకేమొస్తుంది? ఏమొస్తుంది నీకు? పరలోక రాజ్యం వస్తుంది. హల్లెలూయా. ఈ లోకంలో కోల్గేట్ పేస్ట్ అని మీ అందరికి బాగా తెలుసు. కోల్గేట్ పేస్ట్ ఒకప్పుడు పండ్ల పొడి కదా, పండ్ల పొడి కోల్గేట్. తర్వాత దాన్ని ఆ యజమాని పేస్ట్గా మార్చినాడు. బాగా వినండి. పండ్ల పొడి అమ్మేటప్పుడు అప్పుడు ఏ పండ్ల పొడి లేదు, ఓన్లీ కోల్గేట్ పండ్ల పొడే డబ్బాల్లో వచ్చేది. మీకు గుర్తుందో లేదో నాకు బాగా గుర్తు. డబ్బాల్లో వచ్చేది. డబ్బాల్లో వచ్చినప్పుడు అంట ఆ ఒక యజమాని ఒక అమెరికా దేశానికి చెందినవాడు. ఆ యజమాని ఆ కోల్గేట్ కంపెనీకి సంబంధించిన వాడు, అమెరికా దేశానికి చెందినవాడు. అతనంట ప్రతి ఆదివారం చర్చికి పోతాడంట. చర్చికి పోయినప్పుడు ఒకరోజు సేవకుడు అన్నాడంట, నీ ఆస్తిలో నాకు భాగం ఇమ్ము అన్నాడంట దేవుడు. ఆ సేవకుని ద్వారా మాట్లాడుతూ, నీ ఆస్తిలో నాకు భాగం ఇమ్ము, నీ దశమ భాగం నాకు వెయ్యి అని దేవుడు అన్నప్పుడు ఇతను అనుకున్నాడంట, యేసయ్యా ఇదిగో నాకు పండ్ల పొడి వ్యాపారం ఉంది, ఇది కానీ డెవలప్ అయితే నేను ఖచ్చితంగా నీకు 100%లో 10% ఇస్తా అన్నాడంట అని ఒప్పుకున్నాడంట. అదే రీతిగా ఆ పండ్ల పొడిని 1 సంవత్సరం మానేసి పేస్ట్ తయారు చేశాడంట. పేస్ట్ తయారు చేసి ఒక ప్లాన్, ఏమని ప్లాన్ అంటే ప్రతి ఒక్కరికి పేస్ట్ ఉచితంగా ఇచ్చాడంట 21 రోజులు. ఎన్ని రోజులు? 21 రోజులు ఉచితంగా ఇస్తే, మామూలుగా ఒక విషయంతో బాగా వినండి. ఒక మనిషి అంట 21 రోజులు ఏ పని చేస్తాడో ఆ పనికి అలవాటు పడిపోతాడంట.
అది మనిషి స్వభావం అంట. 21 రోజులు నువ్వు ఏ పని చేస్తావో దానికి అలవాటు పడిపోతావు. అట్లాగా ఇతను కూడా ఏమనుకున్నాడంటే, నా కోల్గేట్ పేస్ట్ ప్రతి ఒక్కరూ వాడాలా, ప్రతి ఇంటిలో నా పేస్ట్ ఉండాలని చెప్పి నష్టమైన, ఆస్తి పోయినా, ఎంత జీతాలు పోయినా సరే ప్రతి ఒక్కరికి 21 రోజులు పేస్ట్ని ఉచితంగా ఇచ్చాడంట. చిన్న ట్యూబులు వేసి ఇచ్చాడంట. చిన్న ట్యూబులు ఇచ్చినప్పుడు ప్రతి ఒక్క మనిషి ఇంకా పేస్ట్కు అలవాటు పడ్డాడు. అప్పట్లో బొగ్గులన్నీ ఇంకా మానేసినారు. ఇంకా ఆ కోల్గేట్ పేస్ట్ వచ్చినప్పుడు ఇంకా బొగ్గులు అయినా లేవు, ఇంకా అయిపోయింది కథ. ఎందుకో ముందంతా పండ్ల పొడి నుంచి ఇప్పుడు దేనికి మారినారు? ఇంకా పేస్ట్కి మారినారు. ఇతని ఆస్తి మొత్తం పోయింది కదా. ఇప్పుడు ఒక ప్లాన్ చేసినాడు, 10 రూపాయలకు పేస్ట్. ఇప్పుడు కొనుక్కోరా జనాలు? ఎందుకు కొనుక్కుంటారు? అలవాటు పడినారు ఇంకా ఆ పేస్ట్కి. ఆ నోట్లో ఆ తీపిదనానికి, ఆ నురుగు వచ్చేదానికి, ఆ బ్రష్ పట్టుకొని నోట్లో ఇంతవరకు బొగ్గుతో తోముకునే నోరులన్నీ ఇప్పుడు పేస్ట్తో తోముకుంటా ఉంటే ఇంకా వాళ్ళకి ఏదో ఫీలింగ్ కలిగింది. 10 రూపాయలు పెట్టి కొనుక్కోవడం స్టార్ట్ చేసినారు. తర్వాత రోజు పెరిగి 20 రూపాయల పేస్ట్ వరకు వచ్చిందంట వ్యాపారం. 20 రూపాయల పేస్ట్, 10 రూపాయల పేస్ట్ భయంకరంగా కొనుక్కుంటున్నారంట. అతను పెట్టిన దానికంటే 100 రెట్లు లాభాలు పొందుకున్నాడంట. పెట్టింది 10 రూపాయలు అయితే వచ్చింది 100 రూపాయలు. అప్పుడు దేవుని సన్నిధికి పోయి, ఇదిగో యేసయ్య, ఇదిగో నా దగ్గర 100 రూపాయలు ఉంది, 100 రూపాయల్లో 10 రూపాయలు నీదే. అంటే 100 రూపాయలు అంటే 100 రూపాయలు కాదు, నేను ఉదాహరణకి చెప్తున్నా. కొన్ని కోట్ల డబ్బు, 1,00,000 కోట్లు అనుకోండి ఉదాహరణకి. 1,00,000 కోట్ల డబ్బులో ఒక 10,000 కోట్లు దేవునికి ఇచ్చాడంట. ఆ రోజు ఆ సేవకుడు ప్రార్థన చేసి ఆ బిడ్డను ఆశీర్వదించి పంపించాడంట. కానీ లోపల అతనికి ఏదో ఒక స్వరం వినపడుతుందంట. ఏమనంటే, ఆస్తిలో భాగం ఇస్తా అన్నావు అని గుండెలు గుచ్చుకుంటా ఉందంట. ఏంది యేసయ్యా, నీకు 10% దశంభాగం వేసినా కదా, ఏంది నువ్వు మళ్ళా భాగం అడుగుతావే? ఇది మంచిది కాదు. కష్టపడేది నేను, జీతాలు ఇచ్చుకోవాలా, రెంట్లు కట్టాలా, అవి చేయాలి, ఇవి చేయాలా, మెటీరియల్ కొనుక్కోవాలా, ఏంది యేసయ్యా భాగం అడుగుతావు అంటే దేవుడు అన్నాడంట, నీ ఆస్తిని ఇంకా పెంచుతా అన్నాడంట. ఇంకా పెంచుతావా? అయితే పెంచితే ఖచ్చితంగా ఇస్తా అన్నాడంట. తర్వాత 40 రూపాయలు పేస్ట్ చేసినాడు. 10, 20, 40 40 రూపాయలు పేస్ట్ వచ్చేసరికి ఆస్తి డబల్ అయిపోయిందంట. దేవుడికి చెప్పినట్టుగా 50% దేవునికి, 50% అతనికి. మళ్ళీ కొద్ది రోజుల తర్వాత ఇంకా డెవలప్ అయిందంట. ఇంకా పేస్ట్లు 90 రూపాయలు. ఇప్పుడైతే పేస్ట్ 140 రూపాయలు. మనం తెచ్చుకున్నాం మేము 140 రూపాయలు. ఇంత ట్యూబ్ వస్తుంది, 140 రూపాయలు. 10 రూపాయల ట్యూబ్ నుంచి 140కి వచ్చినాం. మనుషులు ఏమైనా మానేసినారా పేస్ట్? మానేయలే. ఆస్తి త్రిబుల్ అయిపోయిందంట. అతనికి ఆ డబ్బు ఎంత ఆడబెట్టుకోవాలి దిక్కు తెలియక అన్నాడంట యేసయ్య మందిరంలో, యేసయ్య నాకు 10% చాలు, 90% నువ్వే తీసుకో అన్నాడంట. హల్లెలూయా. ఆ సమర్పణ కావాలా మనకి. నేను చెప్పింది అందుకే, ఆ సమర్పణ మనలో ఉండాల. 10% అంటే ఉదాహరణకు చెప్తున్నా, 90 రూపాయలు దేవునికి ఇచ్చి 10 రూపాయలతో బతుకుతున్నాడంటే ఎంత భక్తి అది. మనం 10 రూపాయలు ఇవ్వడానికే భయపడతాం దేవుని కాడ. 10 రూపాయలు ఇచ్చేదానికే, దశంభాగం ఇచ్చేదానికే. ఓయమ్మ, ఒక ఆమె అంటది నాతో, బాబు నేను ముందంతా చర్చికి పోతున్నా, దశంభాగం ఆన్నే బేచ్చా. దశంభాగము ఎక్కడ పడితే అక్కడ బేసేది కాదు. నీ ఆత్మకు ఎక్కడ క్షేమం ఉంటుందో, నీ ఆత్మకి ఎక్కడైతే దేవుడు నీరు పోస్తా నేను పెంచుతూ ఉన్నాడో, నువ్వు పండ్లు కూడా ఎక్కడ పోయాలా? పండ్లు ఎక్కడ ఇవ్వాలా పండ్లు? ఇప్పుడు నీ మామిడికాయ చెట్టు ఇంటి ముందర నాటుకున్నావు అనుకో, నీళ్లు పోసావు, పెంచావు, ఎరువులు వేసావు, అది పండ్లు నీ ఇంటి ముందర ఇస్తుందా, పక్కింట్లో ఇస్తుందా? మన ఇంట్లోనే ఇస్తుంది. ఇప్పుడు ఇది కూడా నీకు దేవుడు నీరు పోసి ఎరువేసి ఇంత మంచి మాటలు మాడుతున్నప్పుడు నువ్వు పండ్లు యాన్నో ఇస్తా అంటే ఎట్టనైనా? పండ్లు ఇవ్వాల్సింది దేవుని సన్నిధిలో. ఈరోజు తెలుసుకోవాలి, అదే జ్ఞానము కొదవైన నన్ను అడుగుడి, జ్ఞానం నేను మీకు ఇస్తా అంటున్నాడు దేవుడు. ఈరోజు దావీదు గొలియాతుని చంపినట్టు నీ ప్రతి విధమైన శత్రువులన్నిటినీ కూడా, ప్రతి అపవాది శక్తులను, అది ఏదైనప్పటికీ కూడా దేవుడు వాటిని నిర్మూలము చేస్తా అంటున్నాడు. వేర్లతో సహా పెరికి వేస్తా అంటున్నాడు. దేవుని యొద్దకు రా,
దేవుని ఎద్దకు వస్తే నీ చింత యావత్తు దేవుడు తుడిచివేస్తాడు. నీ కన్నీరుని దేవుడు నాట్యంగా మారుస్తాడు. ఎదుటోరికి మేలు చేయి, ఎదుటోరికి మేలు చేయి. నీకు కలిగిన దాంట్లో వారికి ఒక ముద్ద అన్నం పెట్టు. నీకు కలిగిన దాంట్లో వారికి ఒక చీరో ఒక ఏదైనా సహాయం చేయి. వారు ఒక స్థితికి పోయినప్పుడు వారిని చూసి ఈర్ష్యపడద్దు. వారి ఉన్నత స్థితిలో ఉన్నప్పుడు వారిని చూసి గర్వపడు. యేసన్న గారు ఒక చిన్న పల్లెటూరులో సేవ చేశాడంట. ఆ పల్లెటూరు నుంచే కొన్ని లక్షల మందిరాలు కట్టాడంట. ఆయన దేశ విదేశాలలో మందిరాలు కట్టాడు, కానీ ఎప్పుడు కూడా ఆ మందిరాన్ని విడిచిపెట్టి పోలేదంట. ఇప్పటికీ ఆ మందిరం ఉంది గుంటూరులో గోరంట్ల దగ్గర. అంత పెద్ద మందిరం ఇప్పుడు. ఒకప్పుడు పాక, చిన్న పాక అంట. ఓయమ్మ, వానికాడికి ఎవరు పోతారా, రోగిష్ఠుడు, క్యాన్సర్ వ్యాధుడు అని అనుకున్న వాళ్ళు ఈరోజు కొన్ని కోట్ల మంది. ఒక గుడారంలో పండగలు పెడితే కొన్ని లక్షల మంది. ఈరోజు ఎందుకు జనాలు ఇంతగా ప్రయాసపడుతున్నారంటే లోకం కోసం ప్రయాసపడుతూ ఉన్నారు. దేవుని కోసం రా, దేవుని వెంబడించు, దేవునిని మనుషులు పట్టే జాలరుగా చేస్తాడు. హల్లెలూయా. దేవుడు అన్నాడు కదా శిష్యునితో, నీ పని ఇది కాదు. ఒరే, నువ్వు చేపలు పట్టి బతుకుతా అంటావేంద్రా నాయన, చేపలు అమ్ముకొని బతుకుతా అంటావేంద్రా, నీ పని ఇది కాదు. నేను నిన్ను మనుషులు పట్టే జాలరునిగా చేస్తా. హల్లెలూయా. ఈ సంవత్సరం నా వాగ్దానం అదే, నేను నిన్ను మనుషులు పట్టే జాలరుగా చేస్తా. అందుకే మనుషులు ప్రతి శుక్రవారం దేవుని దయ వల్ల వస్తూ ఉన్నారు. ఇంకా రావాలి, ప్రార్థన చేయండి, ఇంకా ప్రయాసపడదాం. అనేక మంది నశించిపోతున్న వారి జీవితాలలో, మోడు బారిన జీవితాలలో, కురింగిపోయిన జీవితాలలో మనం ఒక వెలుగు నింపాలా. అది నా ఆశ. దేవుడు ఉన్నాడమ్మా మీకు, దేవుడు సాయం చేస్తాడమ్మా మీకు అని చెప్పాలా. నా గలం ఉన్నంత వరకు, నాలో ఊపిరినంత వరకు నా యేసయ్య నేను ప్రకటిస్తూనే ఉంటా. నా యేసయ్య కోసం నేను మరణిస్తా. బ్రతుకుట క్రీస్తే, చావైతే మేలు అన్నాడు పౌలు ఒక మాట అన్నాడు. ఆ మాట నాకు భలే ఇష్టం. ఏమన్నాడంటే, నన్ను బలపరచు వాని యందే నేను సమస్తము చేస్తా అన్నాడు. హల్లెలూయా. నేను చెప్పేది మీకు అర్థమైందా? నన్ను బలపరచు వాని యందే నేను సమస్తము చేస్తాను. హల్లెలూయా. మరి ఇప్పుడు నిన్ను బలపరిచిన వాడెవడు? మరి ఆయన కోసం నువ్వేం చేయాలి? ఇప్పుడు సమస్తము ఆయన కోసం చేయాలా. సమస్తము ఆయన వెంబడించు. నన్ను బలపరిచి వాని యందు నేను సమస్తము చేయగలను. నాతో పాటు పలకండి, యేసయ్యా నన్ను బలపరిచినందుకు ఇక నుంచి సమస్తము నీ కోసము నేను చేస్తాను. అది హల్లెలూయా. బలపరిచి వాని యందు సమస్తము చేయి. నేను ఎప్పుడు బలహీనుడనో అప్పుడే బలవంతుణ్ణి అనుకోవాలా. ఒకవేళ నీలో బలము లేదేమో, కానీ దేవుని అడుగు, కొండంత బలము నీకు ఇస్తాడు. దేవుని అడుగు, ఆయన దగ్గర కొదవైందంటూ ఏదీ లేదు. దేవుని అడుగు, నీ అప్పుల సమస్యలను చిటికలో తీర్చేస్తాడు. నీ బాధలు, నీ వేదన అలా తీసి పారేస్తాడు దేవుడు. కానీ సమయం పడుతుంది. క్యూలో నిలబడు. కుడికి కానీ ఎడమకు కానీ త్రొట్టిల్లొద్దు. ఎండైనా, వానైనా, శ్రమైనా, పురుగులైనా, దోమైనా, అది ఏదైనా, కరెంట్ ఉన్నా లేకపోయినా మందిరంలో కూర్చుని అలవాటు నేర్చుకోండి. ఊరికే చీటికి మాటికి లేయడము, తిరగడము, ఎట్టంటట్టు చేయడము అట్లా చేయొద్దు. భయభక్తులు కలిగి ఉండాలి. దేవుని సన్నిధి ఇది, దేవుని మహిమ మనం పొందుకునే సమయం ఇది. కాబట్టి కుడికి కానీ ఎడమ కానీ తిరిగితే మన మైండ్ ఏమైపోతుంది? డైవర్ట్ అయిపోతుంది. ఇప్పుడు ఉదాహరణకి ఆ వాక్యం నుంచి ఎవరైనా వచ్చారనుకో, మీరందరూ నా అతికు చూసే వాళ్ళందరూ డ్రర్రని తిరిగింటారు ఇట. ఎందుకు? మనలో స్వభావం ఏంటంటే తిరగడమే. కుడికి కానీ ఎడమ కానీ తిరగొద్దని వాక్యం చెప్తుంది, కానీ మనం తిరుగుతూనే ఉంటాం. ఆమె వచ్చిందే, ఆమె కురిసి వేయాలి అని మనమే ఎత్తి ఆమె వేసుకోలేదు. లేటుగా వచ్చి ఆమె లేటుగా రావడమే, లేటుగానే వచ్చింది ఆమె. మళ్ళీ ఆమెకు మనం అందరం పని చేయాలన్నా. ఎవరైనా సరే ఎప్పుడు కూడా కుడికి కానీ ఎడమ కానీ త్రొట్టిల్లొద్దు. మిమ్మల్ని పిలుస్తారు. కాబట్టి ఎప్పుడు కూడా మన దృష్టి యేసయ్య మీదే ఉండాల. హల్లెలూయా. యేసయ్య మీద మనం ఉంటే మన దృష్టిని, మన కనుదృష్టిని, మన కళ్ళను తేటగా పెట్టుకొని యేసు ప్రభువును చూస్తే అపవాది శక్తులు గడగడగడగా వణకాల్సిందే. హల్లెలూయా. కాబట్టి ప్రియమైన దేవుని వారలారా, ఈరోజు దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. దేవుని మాటలు సెలవిచ్చినట్టుగా ఈరోజు నా ప్రతి ప్రతికూల పరిస్థితులన్నింటినీ దేవుడు తారుమారు చేస్తాడు. ఇందన మనం చదివినట్టుగా ఆయన లోకములో ఉన్నాడు, లోకము ఆయన మూలముగా కలిగెను, కానీ లోకమును ఆయన తీసుకొని పోలేదు. కాబట్టి ఈరోజు నువ్వు కూడా ఈ లోకములో ఉండు,
సంతోషంగా ఉండు, అనుభవించు, కానీ లోకంలో కలిసిపోవద్దు. ఇది నేను చెప్పేది మీకు అర్థమే. నేను చెప్పేది ఈ లోకంలో ఉండండి, అనుభవించండి, తినండి, త్రాగండి. త్రాగనంటే మళ్ళీ మందు కాదు, నీళ్ళలో జ్యూసులు అయ్యి. ఇది పెద్ద తలకాయనైపోయింది. కళ్యాణ్ బాబే తినండి త్రాగండి అన్నాడంటే ఇంకమ్మ కళ్యాణ్ బాబే తాగమని. త్రాగండి అంటే మందు తాగమని కాదు, ఆరోగ్యమైన పదార్థాలు తీసుకోమని. సంతోషంగా ఉండండి, మంచి వస్త్రాలు వేసుకోండి, మంచి ఇల్లు కట్టుకోండి, సమస్తం బాగా అనుభవించండి. కానీ లోకములో కలిసిపోవద్దు. హల్లెలూయా. దేవుని బిడ్డలేరా మీరు? రారా పండక్కి అంటే పరిగెత్తుకుంటూ పోవద్దు. మేము యేసు ప్రభువుని నమ్ముకున్నాం, మాలో ఉన్నవాడు శ్రేష్టమైన వాడు, మా దేవుడు గొప్పవాడు అని చెప్పాలా. ఆ ధైర్యం కావాలా. ఆ అవతల ఎంత పెద్దోడైనా కానీ మనకి ఏమి ఇచ్చినా ఇవ్వకపోయినా ఆ నోట్లో నుంచి ఆ మాట రావాలా. అప్పుడే దేవుడు నిన్ను బల నమ్మకమైన మంచి దాసుడా, హల్లెలూయా, ఆ ధైర్యం కావాలి. నేను ఎన్నోసార్లు మేరీకి చెప్పిన, ఆదివారం పూట పిలుస్తారంట ఆఫీస్ కాడ నుంచి, రమ్మ డ్యూటీ ఉంది ఈరోజు, రమ్మ పలానా ప్రోగ్రామ్ ఉంది, రమ్మ తమ్ము వేయాలా అని పిలుస్తారంట. నేను చెప్పిన, ఆదివారం దేవుని మందిరానికి పోతానని చెప్పు. సార్ నేను ఒక సేవకురాలని, ఒక సేవకుని భార్యను సార్ నేను. కొంతమంది అన్నారు, నాతోనే అన్నారు కొంతమంది, ఏమి అంత ఉద్యోగాన్ని పంపకపోతే అంటే. అది తన ఇష్టం, తన జీవితం. దేవుడు తనకు పిలుస్తాడు. ఒక రోజున నన్ను వెంబడించు అన్నప్పుడు ఆ ఉద్యోగం వదిలిపెట్టి రావాల్సిందే. ఇప్పుడు నేను వదిలిపెట్టుకుంటూ రాలేదా? ఇప్పుడు నేను ఒకవేళ బలవంతంగా మానిపించచ్చు అనుకున్న, స్టార్టింగ్లో మానిపిద్దామని, కానీ దేవుడు నన్ను అరిచినాడు, అట్లా చేయొద్దు. దేవుడే ఆమెతో మాట్లాడతాడు. మాట్లాడినప్పుడు అన్నీ వదిలిపెట్టుకొని పరిగెత్తుకుంటూ రావాల్సిందే. అంతవరకు దేవుడు సమయం కేటాయిస్తాడు. కాబట్టి ప్రతి విషయం నేను చెప్పేది అదే. దేవుడు మాట్లాడుతున్నప్పుడు వింటే, పేతురు సీమోను ఏ రీతిగా అయితే 153 గొప్ప చేపలను విడిచిపెట్టి దేవుని వెంబడించారో అట్లా వెంబడించాలి మనం. అమ్మా ఎస్ఐ నాకు ఇప్పుడే జగన్ జీతాలు పెంచినాడు, 25,000 చేసిన, 20,000 చేసినాడు, నేను రాలేనులే అంటే దేవుడు ఒక ముట్టికాయ వేస్తాడట. నేను చెప్పేది మీకు అర్థమవుతుందా? దేవుడు మనకు ఆశ చూపిస్తాడు, కానీ ఆశను లాక్కుంటాడు మళ్ళీ ఆయనే. దేవుడు 153 చేపలు వాళ్ళకి ఇచ్చినాడు, కానీ అవి అమ్ముకోవద్దు, ఏం చేయొద్దు, వలలాన వాడేయండి, పడవలాన వాడేయండి, ఎట్ట ఉండరో కట్టు బట్టలతో నన్ను వెంబడించను అన్నాడు. మేము రాంపోయేసయ్యా, మేము అమ్ముకోవాలా, ఏంది ఇంత గొప్ప గొప్ప చేపలు పడినాయి, ఒక్కొక్క చేప లక్షలు పోతుంది, మా అప్పులు తీరిపోతాయి, మా శ్రమలు తీరిపోతాయి, మేము రాంపో అన్నాడా? మనం అంటాం ఆ మాట. కాబట్టి దేవుడు పిలిచినప్పుడు ఎవరైనా సరే పరిగెత్తుకుంటారండి. దేవుడు నిన్ను పేరు పెట్టి పిలుస్తాడు. ప్రతి ఒక్కరి పేరు ఆయన దగ్గర ఉంది, ప్రతి ఒక్కరి నామము, ప్రతి ఒక్కరిని ఆయన ఉన్నత స్థితికి తీసుకెళ్లాలనే ఆశ. కాబట్టి దేవుణ్ణి ఎన్నడూ కూడా విడిచిపెట్టద్దు, దేవుని చేయని ఎన్నటికీ కూడా మర్చిపోవద్దు. ఎందుకంటే ఆయన ఈ లోకాన్ని తీసుకొని పోవడానికి రావడంలా, నిన్ను తీసుకొని పోవడానికి ఆయన వస్తూ ఉన్నాడు. కాబట్టి నీవు సిద్ధపడి, పెళ్లి కుమార్తెలాగా సిద్ధపడి నీవు ఉంటే ఖచ్చితంగా ఆయన నిన్ను తీసుకొని పోతాడు. పెళ్లి కుమార్తెలాగా అంటే ఏదో పూలు వేసుకొని, పసుపు పూసుకొని, మెహందీ పూసుకొని, బాగా బంగారం తీసుకొని ఆ పెళ్లి కూతురు రకం కాదు నేను చెప్పేది. ఆ పెళ్లి కూతురు మాది రెడీగా అమ్మని కాదు నేను చెప్పేది. నేను చెప్పేది ఆత్మీయమైనటువంటి జీవితంలో ఒక ఆత్మీయమైన అలంకారం. ఆ అలంకారమే యేసయ్య. హల్లెలూయా. యేసయ్యను అలంకరించుకోండి. నా నిలువెల్లని సన్నిధిలో సాగిలపడి నమస్కారము చేసేదా, సాగిలపడి నమస్కారము చేసేదా. నా నిలువెల్ల ఏందంట? నా నిలువెల్ల ఎవరు ఉండాలా? యేసయ్య ఉండాలా. హల్లెలూయా. కాబట్టి ఆ రక్షకుడే నిన్ను కాపాడుతాడు, ఆ రక్షకుడే నీకు తోడుగా ఉంటాడు, ఆ రక్షకుడే నీకు కంచు కోటలాగా ఆయన నిలబడతాడు. కాబట్టి ఆయన నిన్ను తీసుకొని పోవాలని వచ్చినప్పుడు ఆయన చెయ్యి పట్టుకోవడానికి రెడీగా ఉండు. ఆయన చెయ్యి పట్టుకొని ఆయన వెంబడించడానికి సిద్ధంగా ఉండు. ఆయన చెయ్యి పట్టుకొని నడిస్తే నీ జీవితము సువర్ణమయమే, నీ జీవితము సువర్ణమయమే. చెయ్యి పట్టుకోకుండా
నీ ఇష్టానుసారాన్ని జీవించి యేసయ్య నన్ను చూసుకోవడంలా, యేసయ్య నన్ను పట్టించుకోవడంలా, యేసయ్య నాకెందుకు ఇన్ని ఇబ్బందులు పెట్టినాడంటే ముందు నువ్వు చేయి పట్టుకుంటే కదా, కనెక్షన్ ఉంటేనే కదా. ఇప్పుడు ఈ ఫోన్కి సిగ్నల్ రావాలంటే టవర్ ఉండాలా. హల్లెలూయా. ఇప్పుడు ఈ ఫోన్లో నాకు నెట్ రావాలన్నా, ఫోన్ రావాలన్నా టవర్ ఉండాలా. టవరే లేకపోతే ఇంక ఫోన్ ఎందుకు? 1,00,000 రూపాయలు, 1,00,00,000 రూపాయలు ఫోన్ కొన్నా టవర్ లేకపోతే ఏమంటారు దాన్ని, చెత్తకుండీలో వేయాల్సిందే, బురదలో వేయాల్సిందే టవర్ లేకపోతే. సార్ మా సిమ్ము వాడండి సార్ అంటే ఏం అడుగుతావు? ఈ సిమ్ము అంత లెక్కల సిగ్నల్ వచ్చదా అంటావా అనవా? ఈ సిమ్ము కొనుక్కుంటున్నా, ఇప్పుడు ఉదాహరణకి జియో సిమ్ము కొనుక్కున్నావు అనుకో, సార్ ఈ సిమ్ము కొండల్లో కూడా సిగ్నల్ వచ్చదా అంటే వాడు ఏమంటాడు? వచ్చది పోమ్మా అంటే అప్పుడు తీసుకుంటాం. ఐడియా, వడాఫోను, టాటా ఇండికా అవన్నీ కొనుక్కుంటారా? కొనుక్కోము. ఎందుకు? మనకేం కావాలా? సిగ్నల్ కావాలా. హల్లెలూయా. కనెక్షన్ కావాలా మనకి. ఈరోజు ఆ టవర్ యేసయ్యే. ఎంతమందికైనా సిగ్నల్ ఇస్తాడు ఆయన, ఎన్ని ఫోన్లకైనా సిగ్నల్ ఇస్తుంది అది. ఇప్పుడు ఆ టవర్ ఉంది, నా ఫోన్కి సిగ్నల్ వస్తుంది, నీ ఫోన్కు, ప్రతి ఫోన్కి సిగ్నల్ రావాల్సిందే. అది ఆ టవర్ పని. ఈరోజు యేసయ్య పని కూడా అదే. ప్రతి ఒక్కరి జీవితానికి సిగ్నల్ నింపుతాడు ఆయన. ప్రతి ఒక్కరి జీవితంలో ఆత్మీయత, పరిశుద్ధత, వాక్యము, శక్తి, బలము, ఆరోగ్యము, సర్వ సమృద్ధి దేవుడు నింపుతాడు. ఒక్కొక్కసారి నాకు 2 సిగ్నల్లే వస్తున్నాయ్యా అంటాం కదా. నీకు ఫుల్ సిగ్నల్ రావాలంటే దేవునికి దగ్గరగా ఉండు. ఫుల్ సిగ్నల్ వచ్చాయి. నువ్వు యాన్న కొండల్లో, లోయల్లో, 4 గోడల మధ్యలో ఉంటే సిగ్నల్ వచ్చేది 2. నేను చెప్పేది అర్థమవుతుందా? సిగ్నల్ వచ్చేది 2, ఒకటే. ఒక్కొక్కసారి నో సర్వీస్ అని వస్తుంది. ఒకసారి దానం పైన సెల్లు అల్లా అన్నాడు, సిమ్ము నో సర్వీస్ అని వచ్చింది. ఆ సిమ్ము పినుసు పెట్టను, తీయను, మళ్ళీ సిమ్ము 4 తరటని మళ్ళీ దాన్ని పెట్టను, మళ్ళీ పోతాను. రెండుసేపు బాగా వస్తుంది. మళ్ళీ రెండుసేపు ఇంటికి పోయి వస్తాడు, బాబు నో సర్వీస్ అని వచ్చింది బాబు అంటే. సెల్లు ఉంది, మంచి సెల్లే, కానీ సెల్లులో ఇంపార్టెంట్ ఏంది? సిమ్ము. ఇది కూడా మంచి శరీరమే, అందమైన శరీరమే, కానీ లోపల ఉండే సిమ్ము బాగుండాల. హల్లెలూయా. లోపలుండే ఆత్మ అనే సిమ్ము బాగుంటే టవర్లో నుంచి సిగ్నల్ కుమ్ముకుంటూ వస్తాయి బయటికి. నెట్ స్పీడ్ భయంకరంగా వస్తుంది. హల్లెలూయా. నువ్వు యాన్నో కొండల్లో, లోతుల్లో ఉండి పాపం చేసుకుంటా, మోసాలు చేసుకుంటా, దొంగతనాలు చేసుకుంటా, లోకాచారాలు, పద్ధతులు చేసుకుంటా, వ్యభిచారం చేసుకుంటా, దొంగతనాలు చేసుకుంటా, ఇంత పాపం బతుకుతే నీకు ఎట్ట సిగ్నల్ వస్తుంది? రాదు. కాబట్టి నీ సిగ్నల్ దేవుని దగ్గరికి రా. నీ ఫోను, నీ సిమ్ము, ప్రతీది కూడా టవర్కు బాగా కనపడేట్టుంటే అప్పుడు సిగ్నల్ నీ సెల్లుకి 100% వస్తుంది. అప్పుడు నీ సెల్లులోంచి ఎంత డేటా అయినా నువ్వు వాడుకోవచ్చు, ఎంత నెట్ అయినా నువ్వు వాడుకోవచ్చు. కాబట్టి దేవునికి ఇవ్వాలనే ఆయన చెయ్యి కురిస కాలేదంట. ఏం కాలేదంట? కురిస కాలేదంట. అంటే ఆయన చెయ్యి బిగించుకోవాలంట. ఆయన చెయ్యి ఎంతసేపు ఉన్నా ఇట్లా ఇచ్చేవాడేనంట. కానీ మన చేతులే ఎంత ఉన్నా కూడా, నాగా లేదు నాయనా, నేను ధనవంతునిగా, నేను పేదవన్నైనా, నేను విధవరాలనైనా, నేను పెన్షన్ మీద బతుకుతున్నాయినా అంటే మన బతుకంత ఏంది? ఎప్పుడు ఇదే. 10 రూపాయలు ఉన్నా నా దగ్గర ఉంది, ఇదిగో 1 రూపాయి తీసుకో. నా దగ్గర 100 రూపాయలు ఉంది, ఇదిగో 10 రూపాయలు తీసుకో అని నువ్వు ఇచ్చే అలవాటు చేసుకో. నీ దగ్గర సర్వ సమృద్ధి దేవుడు నింపుతాడంట. హల్లెలూయా. కాబట్టి ఈరోజు మన చేతులు కూడా ధారాళముగా ఉండాలి. ఈ లోకము కోసం కాదు ధారాళముగా ఉండాల్సింది. దేనికోసం ఉండాలి? ధారాళముగా దేవుని పని కోసం. దేవుని పని కోసం ధారాళముగా పనిచేయి, ధారాళముగా కష్టపడు, ధారాళముగా దేవుని కోసం శ్రమ పడితే ఖచ్చితంగా నువ్వు ప్రతిఫలము దేవుడు నీకు ఇస్తాడు. నేను చెప్పింది అదే. నీకు ఫుల్ సిగ్నల్స్ రావాలంటే దేవుని దగ్గరికి రా. ప్రతి సిగ్నల్ ఆశీర్వాదమే, ప్రతి సిగ్నల్ ప్రతిఫలమే. కాబట్టి యేసయ్య నీతో ఉంటే సమస్త విధమైన దుర్నీతి నుంచి ఆయన పారుదోలి నీకు సర్వ సమృద్ధితో, సర్వశక్తులతో, సర్వ మహిమలతో, సర్వ ప్రసన్నతో, సర్వ అభిషేకముతో దేవుని నింపి ఫలించి ఆశీర్వదించి గణపరచును గాక. ఆమేన్. దేవుడి మాటలు దీవించును గాక. ఆమేన్.